జై శ్రీమన్నారాయణ. ఓ నమః పార్వతీపతయే. హరహర మహాదేవ శంభో శంకర. అసలు భక్త కన్నప్ప ఏమిటి? సినిమా భక్త కన్నప్పలు, సీరియళ్ల భక్త కన్నప్పలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. అసలు భక్త కన్నప్ప కథలో ఏముంది? ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. వారు రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అందులో మనకు భక్త కన్నప్ప కథ కనిపిస్తుంది. పూర్తిగా చాలా అద్భుతంగా, చాలా హృదయంగా రాసినటువంటి కథ. చరిత్రను కథగా, కావ్యంగా ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో రచించారు. అందులో ఉన్న పద్యాలు చూసి శ్రీకృష్ణదేవరాయల వారు తన్మయులయ్యి ధూర్జటి మహాకవిని మెచ్చుకోవడము అవన్నీ కూడా మళ్ళీ వేరే చరిత్ర. అసలు కథ ఏముంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఏమవుతుందంటే సినిమాలలో ఏదైతే చూపిస్తూ ఉంటారో అదే అసలు కథ అని భ్రమపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కల్పితం అని చెప్పి పేరు పెట్టి ఏ పైత్యం పడితే ఆ పైత్యాన్ని మొత్తం సినిమాల రూపంలో తీసి మళ్ళీ కన్నప్ప కథను వాడుకోవడము, కన్నప్ప కళ్లను పరమశివునికి ఇచ్చే దృశ్యాలు అన్ని వాడుకోవడము, ఇవన్నీ చూస్తే గ్రంథాలు అధ్యయనం చేయని వాళ్లకు, తర్వాత జనరేషన్ వాళ్లకు ఓహో సినిమాలో వచ్చిందే అసలు భక్త కన్నప్ప కథ అన్నమాట అన్న ఫీలింగ్ లో ఉంటారు. యాక్టింగ్ స్కిల్స్ తో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ డైలాగ్స్ బాగా రాసుకొని, అంటే శరీరంలో ఎడ్రినలిన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎడ్రినలిన్ బాగా శరీరంలోకి పంప్ అయ్యే విధంగా సీన్స్ తయారు చేసుకుని, డైలాగ్స్ తయారు చేసుకుని సినిమా తీసి అందులో అసలు కథ లేకుండా ఏది పడితే అది తీసేస్తే తర్వాత జనరేషన్ వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇదే నిజమైన కథ కాబోలు అని చెప్పి నమ్మే ప్రయత్నం చేస్తారు. అటువంటివి ఏవి నమ్మే ప్రయత్నాలు చేయకండి. అసలు భక్త కన్నప్ప కథ ఏమిటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీరు కొట్టే లైక్ వల్ల మాకేమి ఎక్స్ట్రాగా డబ్బులు రావు, ఏమీ రాదు. మీరు కొట్టే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైక్ కొట్టండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. పెద్దగా నేను కామెంట్ రాయలేనండి అని చెప్పి అంటే హరహర మహాదేవ అని చెప్పి రాయొచ్చు, పరమశివుడి నామాన్ని రాయొచ్చు, మీ ఇష్టం. ఖచ్చితంగా కామెంట్ రాయండి, ఇది చూసే ప్రతి ఒక్కరూ కూడా. ఇక శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న భక్త కన్నప్ప కథ. ఉడుమూరు అనే ఒక బోయ పల్లె ఉంది. ఎన్నెన్నో భోగ భాగ్యాలకు నివాసమయ్యున్న బోయ పల్లె అది. పేరు ఉడుమూరు. ఆ ఉడుమూరుకు నాయకుడు, ప్రభువు నాదనాథుడు. ఆయన మహాపరాక్రమశాలి. నాదనాథుడు వేటకు వెళ్ళాడు అంటే అరణ్యంలో ఉండే జంతువులన్నీ కూడా భయపడుతూ ఉంటాయి. అంతటి పరాక్రమశాలి నాదనాథుడు. సింహాలకు కూడా పరాక్రమాన్ని, విచక్షణతో శిక్షణ ఇవ్వగలిగేంత సామర్థ్యం ఉన్నంతటి పరాక్రమవంతుడు నాదనాథుడు. ఆ మహా అరణ్యంలో ఆడ మదపు టేనుగులకు వైధవ్యాన్ని కల్పించగల బాహుబల సంపన్నుడు. అంటే మదించి తిరిగి మత్తెక్కి తిరిగే ఏనుగులు. అసలు అరణ్యంలో ఏనుగులను పట్టాలి అనంటే చాలా కష్టం, చాలా భయంకరంగా ఉంటుంది ఏనుగు ప్రవర్తన, మదపుటేనుగు. అటువంటి వాటిని కూడా పట్టగలడు, అటువంటి వాటిని కూడా సంహరించగలడు. అటువంటి మహాపరాక్రమశాలి నాదనాథుడు. ఆయన వేటాడుతూ ఉండేవాడు అరణ్యంలో. ఎన్నెన్నో వన్య మృగాలను తన నాగ రాజుల్లాంటి బాణ వర్షాన్ని కురిపించి వన్యమృగాలను సంహరించాడు. అద్భుతమైన విలుకాడు, మేఘ సదృశ్యమైన విలుకాడు, అంటే బాణాలు వేయడంలో ఆరితేరినవాడు. నాదనాథుని భార్య పేరు తందే. ఆమె చాలా గొప్ప ఇల్లాలు. ఆ బోయ రాజైన నాదనాథుని భార్య తందే పరమశివుని పక్కన పార్వతీదేవి ఎలాగైతే విలసిల్లుతూ ఉంటుందో, ఎంత గొప్ప ఇల్లాలుగా మనకు పార్వతీదేవి పరమశివుని పక్కన ఉండి కనిపిస్తుందో, అలా ఈమె కూడా తన భర్త నాదనాథుని పక్కన మనకు కనిపిస్తుంది అంటాడు ధూర్జటి. అంటే పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు అని ఇండైరెక్ట్ గా మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకు పుట్టబోయే సంతానం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. పరమశివుని మీద, పార్వతీమాత మీద భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి సంతానం వీళ్లకు పుట్టబోతోంది అని అన్యాపదేశంగా ధూర్జటి మహాకవి చెప్తూ ఉన్నాడు. ఇక ఈ తందే నాదనాథుడు వీళ్ళు కొండ గుహల్లో, కొండ చర్యల్లో, సెలయేళ్లల్లో, అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవారు. ఆనందంగా వారి సంసార జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ పరమేశ్వరుని దయవల్ల తందెకు నెల తప్పింది. ఆమె గర్భవతి అయ్యింది. గర్భవతులకు కొన్ని లక్షణాలుంటాయి. వాటిని కూడా ధూర్జటి మహాకవి 5-6 పద్యాలలో చాలా అద్భుతంగా రాశాడు. ఎంత అద్భుతంగా రాశాడంటే మైపూత పూసుకున్న
శివుని తెల్లని విభూతి కాంతికి సాటి వచ్చే విధంగా ఆమె ముఖార విందము తెల్లటి కాంతితో ప్రకాశిస్తోంది. ఎందుకంటే కడుపులో బిడ్డడు ఉన్నాడు కాబట్టి, ఆ బిడ్డడు చాలా గొప్పవాడవుతాడు కాబట్టి. శివుని కంఠం మీద హాలాహలం తాగినటువంటి, కంఠంలో నిలిపినటువంటి ఆ విషపు మచ్చ నీలం రంగులో ఉంటుంది కదా, ఆ నీలము కాదు, పూర్తి నలుపు కాదు, అలా ఉంటుంది. అలా ఆమె చనుమొమలు నల్లగా అయ్యాయి అంటాడు ధూర్జటి. అంటే పిల్లవాడు పుడితే పాలు ఇవ్వాలి కదా పిల్లవాడికి, అంటే తల్లి శరీరంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా వాటిని పరమశివుని యొక్క దేహంతో పోల్చుతూ చాలా అద్భుతంగా ధూర్జటి మహాకవి రాశాడు. అలాగే సన్నగా ఉండే ఆమె నడుము లావుగా మారిపోయింది. అంటే బిడ్డడికి జన్మనివ్వడానికి కావాల్సిన విధంగా శరీరంలో అవయవాలు ఆకృతులు అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి సహజంగా. అయితే ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే సింహాలను చంపాలి అని, ఏనుగులను సంహరించాలి అని, పులుల్ని సంహరించాలి అని, అడవి పందుల్ని వేటాడాలి అని, మృగాలను సంహరించాలి అని ఆమె మనసులో భావిస్తూ ఉండేది. అంటే అలాంటి ఆలోచనలు వస్తూ ఉండేవి ఆమెకు. నిజానికండి అరణ్యం మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఊహించుకోవచ్చు, ఒకప్పుడు జంతువుల సంఖ్య ఏ స్థాయిలో ఉండేదో. అడవి జంతువుల బెడద నివారించడానికి వేటాడేవారు ఒకప్పుడు. దాంతోపాటు అడవుల్లో నివసిస్తూ ఉన్న వాళ్లకు అవి ఆహారంగా కూడా ఉపయోగపడుతూ ఉండేవి. ఆమె ఆలోచనలు ఏమిటి? వేటాడాలి అన్న ఆలోచన ఆమెకు వచ్చేది. అలాగే ఎక్కడో కొండల దగ్గరలో ఏటి ఇసుక తిన్నెల్లో శివుడున్నాడు, ఆ శివుణ్ణి చూడాలి అని మనసు పరిపరి విధాలా తప్పిస్తూ ఉండేది ఆ తల్లికి. అంతేకాదు ఆమె ఏం ఆలోచించేదంటే పుక్కిట పట్టిన జలంతో, అంటే నోట్లో జలం తీసుకొని వెళ్ళి ఆ జలంతో శివాభిషేకం చేయాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉండేది. మంచి రుచికరమైన అడవి పంది మాంసాన్ని దొప్పలల్లో పెట్టి పరమశివునికి సమర్పించాలి అని చెప్పి ఆమె భావిస్తూ ఉండేది. నీలోత్పలము, నీలము రంగులో ఉన్న పుష్పాలు అని చెప్పి కూడా అనుకోవచ్చు. తన 2 కళ్ళను, అంటే 2 నేత్రాలు అనబడే నీలోత్పలాలతో పరమశివుణ్ణి అర్చించాలి అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉండేది. అంటే చూడండి ఎంత అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా రాబోయే కథను ధూర్జటి మహాకవి రాసుకుంటూ వచ్చాడు. అంటే తల్లి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో గర్భస్థ శిశువు మీద అటువంటి ఆలోచనలు పడతాయి అని చెప్పడం కూడా ఇక్కడ ఉద్దేశ్యం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఆమెకి ఏ ఆలోచనలు అయితే వచ్చాయో అవన్నీ ఆ తర్వాత కన్నప్ప చేయబోతూ ఉన్నాడు. కావ్యంలో ఉండే గొప్పదనం ఇదంతా కూడా తల్లి యొక్క లక్షణాలు పిల్లవాడికి రాబోతున్నాయా, లేకపోతే గర్భంలో ఉండే పిల్లవాడి లక్షణాలన్నీ బయటికి తెలియజేసే విధంగా ఈ తందే అంటే కన్నప్ప తల్లి ప్రవర్తిస్తోందా అన్నది మన ఊహకే వదిలేస్తాడు ధూర్జటి. మనం ఆలోచించుకోవాలన్నమాట. బిడ్డను కనే సమయం దగ్గరికి వస్తూ ఉంటే ఆమె ఒంటి మీద బట్టలు ఆమెకు భారం అవుతూ ఉన్నాయి. సొమ్ములు ధరించడానికి భారం అవుతోంది. పరుపు మీద పడుకోవడానికి లేవడానికి అలసట అనిపిస్తోంది. ఇంట్లో ఉండే కార్యక్రమాలు అవన్నీ చేసుకోవడానికి ఆమెకు శ్రమ కలుగుతోంది. ఒక శుభముహూర్తంలో తందెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇక వెంటనే పక్కనున్న వాళ్ళు అరిచారు, మంత్రసానిని పిలవండి, కాయం సిద్ధం చెయ్యండి, బిడ్డకు స్నానం చేయడానికి, వేడినీళ్లు కాచడానికి, జలాన్ని నిల్వ చేయడానికి ఒక పెద్ద గుంటను త్రవ్వండి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ పక్కనే ఉన్న భిల్ల స్త్రీలు, అంటే ఆ ఆటవిక స్త్రీలు, ఆమెతో పాటు ఉండేవాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కేకలు పెడుతూ ఉన్నారు. అలాగే మరొక పెద్ద ఆవిడొచ్చి ఆ తందెను నిలబడకుండా చూసుకోండి, కాస్త పడుకోబెట్టండి ఆమెను ఎవరన్నా అని చెప్పి ఆవిడ కేకేసింది. ఇలా అక్కడ వాతావరణం అనేది ఉంది. కాయం అన్న పదాన్ని ఉపయోగించారండి, కాయం సిద్ధం చేయండి అని. అంటే పురిటి నొప్పులు పడే స్త్రీలకు పెట్టే ఒక ఔషధము అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఈనాడు మనం చెప్పుకునే ఆధునిక వైద్యం ఆనాడు అందుబాటులో లేదు. అయినా సరే మన భారతదేశంలో ఏ స్థాయిలో వైద్యానికి సంబంధించినవి కూడా సిద్ధంగా ఉండేవి, ఆటవికుల దగ్గర కూడా ఎలా సిద్ధంగా ఉండేవి అని చెప్పడానికి అవన్నీ ధూర్జటి మహాకవి చెప్తూ వచ్చారు. ఒక శుభముహూర్తంలో ఆ తందె శివభక్తి కలిగిన కుమారునికి జన్మనిచ్చింది. స్పష్టంగా అండి, శివభక్తి కలిగిన కుమారునికి జన్మనిచ్చింది అని చెప్పి మనకు కాళహస్తీశ్వర మహత్యంలో ఉంది. కన్నప్ప నాస్తికుడు అని ఎక్కడా కూడా కాళహస్తీశ్వర మహత్యంలో లేదు. సినిమాల పైత్యం వల్ల ముందు నాస్తికుడు అని, 2.5 గంటల సినిమాలో నాస్తికుడు, ఆ తర్వాత సడన్ గా ఆస్తికుడైపోతాడు ఒక సంఘటనతో, ఇవన్నీ సినిమా పైత్యాలు. ఎక్కడ కూడా నాస్తికుడు అన్నటువంటిది ఎక్కడ లేదండి. ఎంత చక్కగా రాశాడు ధూర్జటి అంటే, ఈ సంసారము అనేది ఒక వ్యామోహము, ఒక పాశములాగా ఈ సంసారం మనల్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది.
నిజానికండి సంసారము అన్న పదానికి ప్రపంచము అన్న అర్థం కూడా ఉంది. ప్రపంచంలో ఉండే వాసనలు, ప్రపంచంలో ఉండే రకరకాల ఆకర్షణలు ఇవన్నీ కలిపి సంసారం అన్నమాట. ఒక వ్యామోహంలాగా, ఒక పాశంలాగా మనల్ని పట్టి లాగుతుంది. ఆ సంసారం అనే వ్యామోహ పాశాన్ని కోసివేసినట్టుగా ఆ చంటి బిడ్డ యొక్క బొడ్డును కోసేశారు అన్నాడు ధూర్జటి. శివభక్తి లక్షణాలు ప్రస్ఫుటంగా అందరికీ కనిపించే విధంగా ఆ పిల్లవాడికి వెంటనే విభూతి రేఖలు నుదిటి మీద తీర్చిదిద్దారు. అంటే ఒక బాల శివుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఎంత అద్భుతమైన వర్ణన అంటే ధూర్జటి, పిల్లవాడికి అక్కడ ఉన్న ఆ భిల్ల స్త్రీలు ఒక చిట్టి ఆముదాన్ని తాగించి పాను మీద పడుకోబెట్టారు అన్నాడు. పిల్లవాడికి ఆముదం తాగించడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఎంత చక్కగా రాశాడు ధూర్జటి అంటే, పాపపు మనస్సుల్లో ఉండే మలినాలన్నీ తొలగించడానికి ఒక ఆనంద సుధా రసాన్ని ఎలాగైతే త్రాగించాలో అలా ఆ పిల్లవాడికి చిట్టాముదాన్ని అక్కడున్న భిల్ల స్త్రీలు తాగించారు అన్నాడు. అంటే మనసులో పాపపు ఆలోచనలు, రకరకాల మలినమైన ఆలోచనలు అవన్నీ తొలగాలంటే మనసుకు ఆనంద సుధారసాన్ని తాగించాలి. ఏంటి ఆ ఆనంద సుధారసము మనసుకు తాగించాల్సింది అంటే అది భక్తి రసము, పరమాత్మ యొక్క నామ సంకీర్తన. దాన్ని గనక మనసుకు తాగిస్తే, మనసుకు గనక పట్టిస్తే మలినాలు అవన్నీ కూడా క్రమక్రమంగా దూరం అవుతూ ఉంటాయి. అయితే ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత గాఢ నిద్రలో చాలా రోజులు ఉండిపోయాడు. ఏంటి ఆ గాఢ నిద్ర అంటే ధూర్జటి మహాకవి అంటాడు, జ్ఞాన ప్రసూనేశ్వరుడు అంటే పరమశివుడు పరమ ధ్యానంలో ఎలాగైతే కూర్చొని మహాసౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడో అలా ఈ పిల్లవాడు గాఢ నిద్ర లోపల ఉండిపోయి కన్నులు తెరవకుండా కొన్ని రోజుల పాటు అలాగే ఉండిపోయాడు అన్నాడు. ఆ తర్వాత ఈ లోకపు తీరు ఏ విధంగా ఉందో చూద్దాము అన్న ఆసక్తితో కాస్త అలా పిల్లవాడు కళ్ళు తెరిచాడు. తల్లిదండ్రులు చాలా చాలా సంతోషించారు. ఇక పిల్లవాడు పుట్టిన తర్వాత శైశవ క్రీడలు అని చెప్పి మనం పిలుస్తాం. అంటే చిన్నపిల్లలు ప్రదర్శించే క్రీడలు కొన్ని ఉంటాయి. పిల్లవాడు నవ్వినా, పిల్లవాడు బోర్లా పడ్డా, పిల్లవాడు కూర్చున్నా, నడుస్తున్నా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఏ విధంగా సంతోషాన్ని కలిగిస్తాయో అలా పిల్లవాడు ఒక్కొక్క శైశవ క్రీడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ ఆ శైశవ క్రీడలను కూడా పరమశివునితో జోడించి అద్భుతంగా రాశాడు ధూర్జటి. పిల్లవాడు నవ్వాడండి. ఎలా పోల్చాడు ధూర్జటి అంటే, అరే ఈ లోకమంతా భక్తి శూన్యమైపోయిందే, భక్తి లేకుండా ఈ లోకం ఇలా తయారయ్యిందేమిటి అని ఆ పిల్లవాడు నవ్వాడు అన్నాడు. అలాగే సంసార మోహ బంధం తెగిపోయేటట్టు గట్టిగా తన్నాలి అన్నట్టు ఆ పిల్లవాడు రెండు కాళ్లను పైకి లేపి గాల్లోకి తంతూ ఉన్నాడు. ఈ సంసారానికి అంటే ఈ ప్రపంచానికి విముఖుడైపోయి వద్దు నాకు ఈ ప్రపంచము అన్నట్టు అప్పుడప్పుడు తాను పడుకున్న మెత్తని పరుపు మీద బోర్లా పడుతున్నాడు అన్నాడు. అలాగే ఆనంద సామ్రాజ్యము అనే సింహాసనం మీద కూర్చునే విధంగా మొత్తానికి ఆ బాలుడు ఒకరోజు కూర్చున్నాడు. శివతత్వము అనే మణిని వెతికి తెచ్చేవాడిలాగా ఆ పిల్లవాడు నేల మీద తడుముతూ ఉన్నాడు, ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇక సర్వజ్ఞుడు అయిన ఆ పరమశివుణ్ణి తాకుతాను అన్న ఉద్దేశ్యంతో కాబోలు లేచి బుడిబుడి అడుగులు, తప్పటడుగులు వేస్తూ ఉన్నాడు. అలా ప్రతిదినము దినదిన ప్రవర్ధమానమై ఆ బాలుడు సద్గుణాలతో, శివభక్తి లక్షణాలతో ప్రకాశిస్తూ తన తల్లిదండ్రులైన తందే నాథనాథుని కుమారునిగా అద్భుతంగా పెరుగుతూ ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు కుమారుని యొక్క చక్కదనానికి, తిన్నని దనానికి మనస్సులో చాలా సంతోషించి తిన్నడు అని చెప్పి పేరు పెట్టారు. ఇక తల్లిదండ్రులు చక్కగా తిన్ననికి స్నానం చేయించి ప్రతిరోజు విభూతి రేఖలు పెట్టేవారు. నడుముకు గురువింద గింజలతో కట్టినటువంటి ఒక మొలత్రాడును కట్టారు. నెమలి పురి విప్పినప్పుడు రాలిపడిన ఈకలను అంటే నెమలి ఈకలను తీసుకొనొచ్చి భుజాలకు ఆ పిల్లవానికి అలంకరించారు. అంటే అడవుల్లో ఉండేవారు తమ పిల్లలను ఏ విధంగా అలంకరిస్తారు అని చెప్పడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోందండి. ఇక ఆ పిల్లవానికి కంటికి కాంతివంతంగా కనిపించే విధంగా కాటుక దిద్దారు. రకరకాల మందులు, మూలికలు తెచ్చి రకరకాల తాయెత్తులు కట్టారు. ఇక పిల్లవాడు పెరుగుతూ తన తోటి బాలురు, శబరపుత్రులు వాళ్ళందరితో కలిసి ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇక ఆ ఆటలు కూడా వర్ణించాడు ధూర్జటి. కొన్ని పేర్లు చెప్తాను నేను. ఇవన్నీ అండి మన తెలుగు భాష సౌందర్యాన్ని, తెలుగు జాతి చరిత్రను,
భారత జాతి చరిత్రను సూచించే విధంగా ఉంటాయి. అంటే ఎంత లోతున్నది మన సామాజిక శాస్త్రం అని చెప్పడానికి ఆ ఆటల పేర్లు చూడండి. నేను ఒక్క ఆట పేరు కూడా సృష్టించి చెప్పట్లేదండి. మొత్తం కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి మహాకవి ఏం రాశారో అవే చెప్తూ ఉన్నాను. చిట్లి పొట్లకాయ, సిరి సింగణావత్తి, గుడుగుడు గుంచాలు, కుందెన గుడి, దాగుడు మూతలాటలు, గచ్చకాయలు, వెన్నెల కుప్పలు, తొక్కుడు ఆట, బిళ్ళ ఆట, తూరన తుంకాలు, గిరిన గింజలు, పిల్ల దీపాలంకి, బిల్లగోడు లేదా గూడుబిళ్ళ, చిడుగుడువల పోటీ, బెండుగట్టిన బోది, అల్లియుప్పన బట్టెలు, అప్పళాలు, చిక్కనా బిళ్ళ, లోటిల్లు, చిందర, ఎన్నెన్నో ఆటలండి. తన తోటి బాలురు వారందరితో కలిసి బాల్య క్రీడలలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఒక చిన్న విల్లు తయారు చేసి అలుగులు లేని బాణాలను అతనికిచ్చారు. అలుగులు అంటే అండి ఇనుప ముక్కలు ఏవీ లేకుండా అలా తయారు చేసినటువంటి బాణాలను ఇచ్చారు. ఎందుకంటే బాలుడు కదా. ఇక వాటితో చెంగున ఎగిరి దూకే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని గురి చూసి కొడుతూ తన విలువిద్యా నైపుణ్యాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా చాలా చిన్నటి వస్తువులను, చాలా దూరంగా ఉన్న వస్తువులను కూడా గురి చూసి కొట్టగలిగే దివ్యమైన శక్తి తిన్నడికి అబ్బింది. తిన్నడు విల్లు పట్టుకున్న నెల 10 రోజుల్లోనే, అంటే 40 రోజుల్లోనే ఒక బలమైన వెదురు విల్లు తయారు చేసుకున్నాడు. తడవిల్లు అని చెప్పి అన్నారండి. మామూలుగా కొన్ని గ్రంథాలలో మనకు గూడ తడబద్దలతో తయారు చేసినటువంటి విల్లు అని చెప్పి ఉంటుంది. ఒక వెదురు విల్లు అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాంటి విల్లు తయారు చేసుకున్నాడు. అలాగే సెలుసు కర్రతో చేసినటువంటి విల్లు తయారు చేసుకున్నాడు, సెలుసు విల్లు అని. అంటే రకరకాల వృక్షాల కర్రలతో తయారు చేసిన ధనస్సులను తయారు చేసుకున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క ధనస్సు యొక్క శక్తి ఒక్కొక్కటి ఉంటుంది. మామూలుగా ఇప్పటి పరిభాషలో మాట్లాడుకోవాలంటే తుపాకులు ఉంటాయి, దానికి ఒక రేంజ్ ఉంటుంది, దానికి ఒక పవర్ ఉంటుంది. అలాగే రకరకాల విల్లులు తయారు చేసుకున్నాడు. ఇక ఆ ధనస్సులను చాలా సులభంగా ప్రయోగిస్తూ ఉండేవాడు. ఇక రకరకాలైన వేట పద్ధతుల్ని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని ఆయన తండ్రి నాదనాదునికి అనిపించింది. నాదనాదునికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన అనుచరులు, మిగతా బోయలు వాళ్ళందరూ కూడా చెప్పారు నాదనాదునికి, అయ్యా మీ కుమారునికి వేట పద్ధతుల్ని తెలియజేయాలి, భవిష్యత్తులో అతను మరికొంతమందితో కలిసి వేటాడాలి అంటే అతనికి ఆ పద్ధతులన్నీ తెలియాలి అని చెప్పారు. సరే అని చెప్పి బోయపల్లెలో ఉన్న కాట్రేని జాతర చేయాలి అని చెప్పి చాటింపు వేశారు. అంటే ఆటవికులు పూజించే కులదేవత అని చెప్పి మనం అనుకోవచ్చు. బోయపల్లెలో చాటింపు వేశారు, జాతర 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 చేస్తున్నాము అని. అందరూ జాతర కోసం అందంగా తయారయ్యారు. భుజాల మీద తామర తూళ్లతో అలంకరించుకున్నారు. ఇక స్త్రీలు కూడా చాలా అందంగా మెడలల్లో నెమలి కన్నుల దండల్ని కట్టుకున్నారు. చెవులకు నెమలి ఈకలను ఆభరణాలుగా ధరించారు. తమ నడుము చుట్టూ పెద్ద పెద్ద పారు టాకుల్ని కట్టుకున్నారు. గోరింటాకు పూల గుత్తులను కొప్పులలో అలంకరించుకున్నారు. ఎర్రని పారాణి తమ పాదాలకు పూసుకున్నారు. చమురుతో తయారు చేసినటువంటి నల్లని కాటుకను తమ కళ్లకు దిద్దుకున్నారు. పునుగు, జవ్వాది, పచ్చి కస్తూరి వాటన్నింటినీ కలిపి రంగరించి గుబాళించే అడవి పసుపు తయారు చేసి తమ శరీరాలకు పూసుకున్నారు స్త్రీలు. ఇక మరుసటి రోజు మంగళవారం కాట్రేని జాతర ప్రారంభమయ్యింది. అంటే వాళ్ళ కుల దేవత. నైవేద్యంగా చాలా అద్భుతమైన పదార్థాలు తయారు చేశారు. వాటిని పాత్రలలో నింపారు. ప్రధాన పదార్థాలు కాకుండా ఇంకా ఉపాహారాల్లాగా మరికొన్ని తయారు చేశారు. అడవి బియ్యాన్ని వండి వార్చి కుండలల్లో నింపారు. చమరీ మృగాల పాలకు తగిన విధంగా ఉండే గునుగు బియ్యం, అంటే అడవి బియ్యం అని చెప్పి అనుకోవచ్చు, దాంతో కలిపి తయారు చేసి వండినటువంటి పాయసాలను కుండలల్లో నింపారు. వెదురు బియ్యాన్ని తీసుకొనొచ్చి దాన్ని బాగా దంచి పిండిగా దాన్ని ఉడికించి వార్చి ఆవిరితో మళ్ళీ ఉడికించి తయారు చేసిన కుడుములను పెద్ద పెద్ద పాత్రలలో నిండుగా తయారు చేసి పెట్టారు. ద్రాక్షతో తయారు చేసిన మద్యం, బెల్లంతో తయారు చేసిన మద్యం, విప్ప పువ్వుతో తయారు చేసిన మద్యం, తాడి, ఈత, బియ్యం వీటన్నింటితో తయారైనటువంటి రకరకాల మద్యాలను కలశాలల్లో నింపి అక్కడ పెట్టారు. కాట్రేనికి బలి ఇవ్వడానికి అడవి సంబంధమైనటువంటి జంతువులను తీసుకొనొచ్చారు. అడవి పంది, కోడి,
దున్నపోతు, మేక, గొర్రె ఇలాంటి మృగాలను అక్కడికి తీసుకొనొచ్చారు. ఇక అందరూ అండి కాట్రేని ఆలయం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ అడవి మధ్యలో అక్కడికి వచ్చారు. ఇక తప్పెటలు మోగించడం మొదలెట్టారు. సొరకాయ బుర్రల్ని కట్టి ఉన్నటువంటి కొన్ని వాయిద్యాలున్నాయి. వాటిని వాయించుకుంటూ రాగం, తానం ఇవేవి తప్పకుండా పాటలు పాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. తుడుము అనే ఒక వాయిద్యం ఉంది. దాంతో చాలా పెద్ద పెద్దగా ధ్వనుల్ని సృష్టించారు. పెద్ద పెద్ద కొమ్ము బూరల్ని ఊదారు. అయితే ఆ అడవిలో ఉన్న గూడానికి రాజైన నాథనాథుడు, రాణి అయిన తందే వాళ్ళిద్దరూ ఉపవాసం ఉన్నారు. స్నానాదులు అవన్నీ చేసి ఇక వాళ్ళ ఆభరణాలు ధరించారు. పాదాలకు ధరించాల్సిన ఆభరణాలు, చేతులకు ధరించాల్సిన ఆభరణాలు, కంఠాభరణాలు, కర్ణాలకు ధరించాల్సినటువంటి ఆభరణాలు అవన్నీ ధరించారు. తిన్నడిని తల్లిదండ్రులు దగ్గరికి పిలిచి, నాయనా నువ్వు కూడా స్నానం చేసి చక్కగా అలంకరించుకో అని చెప్పారు. తల్లిదండ్రులు అనుమతి ఇవ్వగానే వెంటనే వెళ్లి తిన్నడు స్నానం చేశాడు. నుదుట విభూతి రేఖలు ధరించాడు. రక్షా మూలికలు ఉంచినటువంటి రక్ష రేఖల్ని భుజాలకు నడుముకు కట్టుకున్నాడు. చక్కగా గోచీపోసి పంచెను ధరించాడు. తిన్నడు తల నిండుగా పెరిగినటువంటి కేశపాశాలను ఒక తీగ దానికి అలా చుట్టుకున్నాడు కేశపాశాలకు. ఇక చేతిలో విల్లంబులు ధరించాడు. చక్కగా అలంకరించుకొని తిన్నడు కాట్రేని పూజకు బయలుదేరాడు. కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు, తందే నాదనాథుడు వాళ్ళ మనస్సులు ఉప్పొంగిపోయాయి. ఇక తిన్నడు వాళ్ళ వేట దేవత అయినటువంటి కాట్రేని దగ్గరికి వచ్చి తన చేతుల్లో ఉండే విల్లంబులను, ఆ వేట ఆయుధాలను కాట్రేని ముందు పెట్టాడు. అంటే వాళ్ళ అడవి దేవత ముందు పెట్టి నమస్కరించాడు. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న తన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ ఎర్రని పూలదండ పెద్దది తీసుకొనొచ్చి కాట్రేనికి సమర్పించారు. నివ్వరి బియ్యం తీసుకొనొచ్చారు. ఎర్రచందనం తీసుకొచ్చారు. గుగ్గిలంతో పొగ వేశారు. దట్టమైన పునుగు తైలాన్ని తీసుకొచ్చారు. బాగా వెలిగించి కర్రలకు మండుతూ ఉన్న జ్యోతులను పైకి అలా చూపిస్తూ రకరకాల వాళ్ళ ఆచార వ్యవహారాలను, పద్ధతులను పాటిస్తూ ఆ భిల్లులు కాట్రేనిని అర్చించారు. తిన్నడు కూడా తన తల్లిదండ్రులతో కలిసి దైవానికి నమస్కరించాడు. అప్పుడు వేట సాధనాలను మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. పూజ ఇవన్నీ పూర్తయిన తర్వాత బోయపల్లెలో అందరూ కలిసి కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు. వాళ్ళ మధ్యలో రాజు, రాణి, తిన్నడు వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఈ భోజనాలన్నీ అయిన తర్వాత మళ్ళీ జాతర. అంటే ముందు పూజాధికాలు అవన్నీ చేశారు. ఆ తర్వాత అందరూ చక్కగా కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు. మళ్ళా జాతరలో ఉండే ఆటపాటలు అవన్నీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మద్యం అదంతా తయారు చేసి పెట్టారు కదా, మద్యం తాగేవాళ్ళు మద్యము తాగారు. కొంతమంది పాటలు, ఆటలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా అండి ధూర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర మహత్యంలో ఒక మనిషిని బలి ఇచ్చారు అడవి దేవతకు అన్న వాక్యము లేదు, పదము లేదు. అసలు మనుషుల్ని బలి ఇవ్వలేదు. మనుషుల్ని బలి ఇవ్వడం అన్న కాన్సెప్టే మన కాళహస్తీశ్వర మహత్యంలో కనిపించదు. సినిమా పైత్యాలలో ఏం చేస్తున్నారంటే, చిన్నప్పుడు తిన్నడి ఫ్రెండ్ను బలిచ్చారు అమ్మవారికి, అందుకని చెప్పి తిన్నడికి ఇక దేవుడంటే కోపం అని చెప్పి 2.5 గంటల పాటు సినిమాలు దేవుడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ సడన్ గా ఒక మార్పు తీసుకొచ్చి మెల్లిగా మళ్ళా లాస్ట్ చిట్ట చివరి 30 నిమిషాలు కన్నప్ప కథ తీయడం, ఇలాంటివి తయారయ్యాయి సినిమాలలో. అసలు మనిషిని బలిచ్చారు అన్నటువంటి కాన్సెప్టే లేదండి కాళహస్తీశ్వర మహత్యంలో. అందుకే స్పష్టంగా రాశారు వేటిని బలిచ్చేవారు అని. ఆటవీకులు, అడవి పందుల్ని, కోళ్లని, అటువంటి వాటిని బలిచ్చారు తప్ప మనిషిని బలిచ్చారు అని చెప్పి ఎక్కడా లేదు. అదెంత దుర్మార్గం అండి. తిన్నడి ఫ్రెండ్ని తీసుకొచ్చి బలిస్తే అది చూసి తిన్నడు నాస్తికుడు అయిపోయాడు అని చెప్పి తీయడం అనేది ఎంత భయంకరమైనటువంటి బ్లండరో చూడండి. ఒక విషాన్ని ఎక్కించడం కాదు తర్వాతి జనరేషన్ బ్రెయిన్ లోపల. ఇక అక్కడ మాట్లాడుకునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నాట్యాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది కొంచెం ఎక్కువగా తాగారు జాతర కాబట్టి. కొంతమంది ముందుకు నడవబోయి తూలి పడిపోయారు. కొంతమంది ఏమో ఇక్కడే ఉందామా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు. కొంతమంది చక్కగా కూర్చొని తాగి లేవలేక అక్కడే కూర్చున్నారు. అంటే తాగిన వాళ్ళ చేష్టలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా అందులో వర్ణించారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బాగా తాగి తన ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరికి దండాలు పెడుతూ ఉన్నారు. కొంతమంది మామూలు సమయంలో నాట్యం చేయమంటే చేసేవాళ్ళు కాదు కానీ ఇక ఇప్పుడు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, నాట్యం చేస్తున్నట్టు ఎగిరి దూకుతూ ఉన్నారు కొంతమంది. కొంతమంది ఏమో కావాలని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా రాశాడు ధూర్జటి.
ఇక మరికొంతమంది ఊరగాయ ఉన్న పాత్రలు ఎక్కడున్నాయి అని చెప్పి వెతుక్కుంటూ ఉన్నారు. ఇట్లా రకరకాల చేష్టలకు, శృంగార చేష్టలకు అక్కడికి వచ్చినటువంటి శబర దంపతులందరూ పూనుకున్నారు. సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి దంపతులు ఉంటారు కదా, వాళ్లను చూసి సరదాగా ఆట పట్టించడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఇవన్నీ అయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు జాతర అయిన తర్వాత రాజు నాదనాథుడు తన కుమారుడైన తిన్నడిని ఆశీర్వదించాడు. నాయనా, కాటిరేనిపతి అంతటి వాడివి నువ్వు అవ్వాలి అని చెప్పి ఆశీర్వదించాడు. పరమశివుని అంతటి వాడివి నువ్వు అవ్వాలి నాయనా అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో జాతర అయిన తర్వాత కూడా తిన్నప్ప ఏమైనా ఆస్తికుడు అవలా చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నాడు, భక్తుడే. ఇక ఆ తర్వాత నాదనాథుడు యువకులందరినీ పిలిచి, అలాగే తిన్నడిని పిలిచి, నాయనా మీరందరూ వెళ్ళండి, నేను మీకు అనుమతిస్తూ ఉన్నాను, వేటకు వెళ్ళండి, కావాల్సినటువంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళండి, మన గూడానికి కావాల్సిన భోజనము అదంతా సమకూర్చడానికి వేటాడండి, అలాగే క్రూర మృగాల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి నాయన వాటిని వధించండి అని చెప్పి పంపించాడు. ఇక సిద్ధమయ్యారండి వేటకు. బాబ్బా అసలు వేట ఎలా ఆడేవారు, వేటకు ఏమేమి ఉపయోగించేవారు, మన భారతదేశంలో అనాదిగా అన్నది అద్భుతంగా అండి. ధూర్జటి మహాకవి చాలా లోతుగా రాశాడు. కొంత మనం చెప్పుకుందాం. వేటకు అవసరమైన తెరచీర కట్టలు అవన్నీ తీసుకొని వచ్చారు తిన్నడు, అలాగే తిన్నడి మిత్రులు వీళ్ళందరూ కూడా. తాళ్ల చుట్టలు తెచ్చారు. పెద్ద పెద్ద జంతువుల గుంపులను పట్టడానికి మామూలు వలలు సరిపోవు, పెద్ద పెద్ద వలలు కావాలి. పెద్ద పెద్ద జంతువులను గుంపులుగా పట్టడానికి పెద్ద పెద్ద వలలు, లేళ్లను పట్టడానికి ప్రత్యేకమైన వలలుంటాయి, అవి. కుందేళ్లను పట్టడానికి ప్రత్యేకమైన వలలు, పందుల్ని పట్టడానికి ప్రత్యేకమైన వలలు, సవదండ వలలు, మకరి వలలు, ఎలుకల వలలు, ఇట్లా రకరకాల వలలు సిద్ధం చేసుకున్నారు. చూడండి, వల అంటేనే అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. దాంతోపాటు వేటాడడానికి వీళ్ళ దగ్గర ప్రత్యేకమైన జంతువులు, పక్షులు కూడా ఉండేవి. సివ్వంగులు అని చెప్పి ఉండేవి, వాటిని తీసుకున్నారు. కొన్ని వేట కుక్కలను తీసుకున్నారు. నల్ల జింకలు, అంతకుముందు వాటిని పట్టుకోనొచ్చి వాటికి శిక్షణ ఇచ్చుంటారు. అంటే ఈ నల్ల జింకను మెల్లిగా ప్రయోగిస్తాడు వేటగాడు, ఇది మెల్లిగా వేరే జింకని అట్రాక్ట్ చేసి తీసుకొని వస్తుంది, వేరే జింకల్ని, అలా అవతల జింకలను పడతారు. అలా నల్ల జింకలను, ముంగీసలను, ఎద్దులను, అంటే వేటకు శిక్షణ ఇవ్వబడినటువంటి జంతువులను తీసుకున్నారు. అలాగే పక్షి జాతికి చెందినటువంటివి కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఓరణాలు, సెలకట్టెలు, సాళ్వములు, గిద్దులు, అంటే రకరకాల జాతి డేగలు ఇవన్నీ. సాళ్వము అన్న పదం 32 సాలభంజికల కథ ఆ గ్రంథాన్ని చెప్పినప్పుడు అక్కడ ఒకానొక కథలో ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం. సాళ్వం ఒక రకమైన డేగ, గద్ద, ఆ జాతికి చెందినటువంటివి ఇవన్నీ. అవన్నీ కూడా అండి ఫుల్గా ట్రైనింగ్ తీసుకున్నవి, మంచి శిక్షణ ఇచ్చారు వాటన్నింటికి. అంటే పక్షుల వేట చేయాలి అనంటే వాటి కోసం పక్షులను ఉపయోగించేవాళ్ళు. పెంపుడు పిట్టలను కొన్నింటిని తీసుకున్నారు. అవి ఏం చేస్తాయంటే, పెంపుడు పిట్టలు వాటిని ఒక దగ్గర పెడితే అడవిలో ఒక విచిత్రమైన ధ్వనులు చేస్తాయి. వేటగాడు తను శిక్షణ ఇచ్చుంటాడు కదా, వేటగాడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వగానే అది రకరకాల ధ్వనులు చేస్తుంది. ఆ ధ్వనులు విని వేరే పిట్టలు ఆకర్షింపబడి ఇక్కడికి వస్తాయి. ఆ పిట్టలను వీళ్ళు పట్టుకుంటారు. అందుకోసం అని చెప్పి శిక్షణ ఇచ్చిన కొన్ని పెంపుడు పిట్టల్ని తీసుకున్నారు. ఇంకా రకరకాల పక్షులండి. బూరేడు అనుంది, కారుకోడి, కేరజము, కౌజు, కక్కెర, చింద, ఇట్లా రకరకాల పక్షులను తీసుకున్నారు. వేటాడడానికి సహాయపడే ఉరులు తీసుకున్నారు. ఉరి అంటాం మనం, అంటే ఒక రకమైన ఉత్సు లాంటిది. ఉరి కోలలు తీసుకున్నారు, అంటే కర్రలు. బోనులు తీసుకున్నారు జంతువులను బంధించడానికి. చిక్కములు తీసుకున్నారు. చిక్కములు అంటే తాళ్లతో అల్లినటువంటి సంచులు. జిగురు కండెలు తీసుకున్నారు, అంటే దారానికి లేకపోతే కర్రకు పూసే ఒక రకమైన జిగురు లాంటి పదార్థం అన్నమాట. పక్షుల్ని పట్టుకోవడానికి దాన్ని ఉపయోగిస్తుంటారు. తీపుత్రాళ్ళు, ఒడితాళ్ళు, తలముళ్ళు, ఇవన్నీ కూడా రకరకాల తాళ్ళు వేటకు ఉపయోగించేవి, అవన్నీ తీసుకున్నారు. ఇక రకరకాల విల్లంబులు తీసుకున్నారు. అంటే ఒక దూరంలో ఉండే జంతువును వేటాడాలంటే, బాణం ప్రయోగించాలంటే విల్లు యొక్క పరిమాణం ఒక రకంగా ఉండాలి. మరి కాస్త దూరంలో ఉన్నదాన్ని కొట్టాలి అంటే విల్లు యొక్క పరిమాణం వేరే రకంగా ఉండాలి. అట్లా తయారు చేసుకున్నారు. అవన్నీ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చర్చించుకుంటే, వెంకటాచలం అని ఒక ప్రాంతం ఉన్నది, అటువైపు మనం వెళదాము, అటువైపు నడుద్దాము అని చెప్పి అనుకున్నారు. ఒకరోజు తెరవేట
అని ప్రారంభించారిగా. ఇందులో క్రూర మృగాల యొక్క కాళ్ళు పైకి లేచి అవి కింద పడతాయి. దూరం నుంచి బాణం వదులుతారనమాట. తిన్నడు ప్రారంభించాడు ఈ వేట. ఇంకోసారి మంచి వేగంతో పరిగెత్తగలిగే వేట కుక్కలను ప్రయోగించి అడవి పందుల్ని వేటాడాడు. ఇంకోసారి మత్సు పక్షుల్ని ప్రయోగించి పక్షులను ఆకర్షించి వాటిని పట్టి తీసుకొనొచ్చాడు. ఇంకోసారి డేగవేట ప్రారంభించి ఆకలితో బాగా నకనకలాడుతున్న డేగలను పక్షులపైకి ప్రయోగించి ఆ డేగలే పక్షులను చంపి వెనక్కి తీసుకొని వస్తూ ఉంటాయి. అందులో కొన్ని పక్షులను ఈ డేగలకు ఆహారంగా ఇచ్చేస్తాడు, మిగతా పక్షులను వీళ్ళు తీసుకుంటారు. ముంగీస వేట, ఏదు వేట, శివంగి వేట, ఇర్రి వేట, గంటలు కొట్టి జంతువులను ఆకర్షించి తీసుకొచ్చే గంటు వేట, ఇట్లా రకరకాల వేట పద్ధతులను అనుసరిస్తూ జంతువులను తిన్నడు వేటాడాడు. అలా పులులను వేటాడారు, లేళ్లను వేటాడారు, గున్న ఏనుగులను వేటాడారు, ముళ్ల పందులను, దుప్పులను, కణుతులు అన్నారు, ఎలుగుబంట్లు, చమరీ మృగాలు, అడవి దున్నపోతులు, కస్తూరి పిల్లులు, ఇలాంటి రకరకాల జంతువులను పక్షులను వేటాడారు. అయితే ఒక పాయింట్ చాలా అద్భుతంగా రాశారు ధూర్జటి. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం వేటగాళ్లు ఎలాంటి నియమాలు పాటించేవారు భారతదేశంలో అనాదిగాని. ఏం రాశాడో తెలుసా? జతకట్టని జంతువులు అన్నాడు. ఒకవేళ ఆడ జంతువు మగ జంతువు గనక కలిసి ఉంటే, లేదు అవి రతిక్రీడలో ఉన్నా, శృంగారంలో మునిగి తేలుతూ ఉన్నా, మైమరిచి ఉన్నా, అటువంటి జంతువుల మీద బాణాలు వేసేవారు కాదు. నియమం అన్నమాట వేటగాళ్లకు. అలా బాణం వేసినందుకే ఏం జరిగిందో మనం రామాయణంలో చూశాం. వాల్మీకి మహర్షి తమసా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. మహాభారతంలో చూశాం. పాండురాజు మృగాల రూపంలో వేటాడుతూ ఉన్నా, సరే ముని దంపతులు అని తెలియదు, కానీ ఆ జంతువులు శృంగారంలో ఉన్నాయి, వాటి మీద బాణం వేశాడు పాండురాజు. మహాభారతం ఏమైందో చూసాం. ఆ తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో చూసాం. ధూర్జటి అందుకే అండి రాశాడు, జతకట్టని జంతువులు, అటువంటి వాటి మీద మాత్రమే బాణాలు వేశారు, అటువంటి వాటిని మాత్రమే పట్టుకున్నారు. పట్టుకొని తిన్నడు తనతో పాటు వచ్చిన యువకుల్లో కొంతమందిని పిలిచి, మీరు వీటన్నింటినీ మా తండ్రి గారికి తీసుకెళ్ళి ఇవ్వండి, కానుకలుగా పంపిస్తున్నాను అన్నాడు. అంటే ఏమిటి? గూడానికి వాటిని పంపిస్తారు. నాదనాథుడు వాటన్నింటినీ గూడెంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ పంచుతాడు. వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళందరికీ పంచుతాడు. అట్లా పట్టుకున్న వాటిని చాలా మటుకు జంతువులను పక్షులను వాటన్నింటినీ కూడా తండ్రికి పంపించాడు. ఇక వీళ్ళు ఇంకా వేట కొనసాగిస్తున్నారు కదా. ఇప్పుడు మధ్యలో వీళ్ళ భోజనం ఎలా ఉంది? ఒక జంతువుని తీసుకొని వచ్చారండి, అంటే చంపినటువంటి జంతువుని తీసుకొని వచ్చి దాని మిడిగుడ్లను పొడి చేశారు. ఆ తర్వాత దాని తలను నీళ్లలో బాగా తడిపారు. దాని తోక కత్తిరించి పక్కన పారేసి ధూపం వేసి మీసాలు మొత్తం కత్తిరించేశారు. ఆ తర్వాత ఆ జంతువు మాంసాన్ని కాట్రేనికి తిన్నడు నైవేద్యంగా సమర్పించాడు. అంటే అడవి దేవత, వాళ్ళు పూజించే అడవి దేవతకు నైవేద్యంగా సమర్పించాడు. ఆ తర్వాత బాగా బలిసినటువంటి పందులను, అడవి పందులను చంపి తీసుకొచ్చినటువంటి వాటిని ముందు వాటి వెంట్రుకలన్నీ కాల్చేసి తీసేసి కుండ పెంకులతో వాటిని మొత్తం గీరారు. అడవి పంది ఆ శరీరం మీద మొత్తం గీరారు. ఎర్రమన్ను శరీరానికి పూసి నీరు పోయే విధంగా మొత్తం దాన్ని కాల్చారు. నిజానికండి ఇప్పుడు మాట్లాడుతున్న నేను శాకాహారిని, నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కొన్ని మాట్లాడేవి అన్నీ. కానీ ధూర్జటి మహాకవి రాశారు, అసలు ఆటవికులు ఏ విధంగా వాళ్ళు భుజించేవాళ్ళు, ఏ విధంగా వేటాడేవాళ్ళు, ఏ విధంగా ఆ జంతువును వండేవారు, తినేవారు, ఇదంతా కూడా మన కావ్యంలో ఉన్నది కాబట్టి చక్కగా మనం చెప్పుకొని తీరాల్సిందే. నేను మాంసం తింటానా తిననా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. నేను తిననంత మాత్రాన ఇప్పుడు నేను దీన్ని మొత్తం పక్కన పెట్టేసేసి వెళ్ళిపోదలుచుకోలేదు. ఎందుకంటే తెలుసుకోవాలి కదండి, ఒక వేటగాడు ఏ విధంగా వేటాడేవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు కాల్చేవాళ్ళు, ఆటవికులు వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉన్నది ఒక్కొక్కరిది తెలుసుకోకపోతే మనకు పూర్తి భారతీయత అనేది అర్థం కాదు. భారతీయ అంటే ఇది మాత్రమే భారతీయత, అది భారతీయత కాదు అని చెప్పి మనం చెప్పలేము. భారతదేశంలో ఎన్నెన్నో వైవిధ్యాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. సరే, వాటిని కాల్చి జువ్వి చెట్టు నీడకు చేరారు. స్పష్టంగా అండి జువ్వి చెట్టు అని చెప్పి రాశారు. అక్కడ ఎందుకు వెళ్ళారు? అక్కడ అంటే ఒక శిలా వేదిక లాంటిది అక్కడ ఉన్నది. మనం కొన్ని గ్రామాలలో చూడొచ్చు, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద బండ లాంటిది కట్టుంటారు, రచ్చబండ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, చూడొచ్చు. ఆ విధంగా అడవిలో ఒక జువ్వి చెట్టు చుట్టూ ఆ విధంగా కట్టబడి ఉంది. ఎవరు కట్టారు? వీళ్ళే, లేదా వీళ్ళ పూర్వీకులు ఎవరో ఒకప్పుడు కట్టి ఉంటారు కదా. అటువంటి వేదిక దగ్గరికి వచ్చి ఇక తిన్నడు, ఆయన మిత్రులు అందరూ చక్కగా అక్కడ కూర్చొని ఆకులలో ఆ అడవి పంది మాంసాన్ని, కాల్చినటువంటి పిట్టలను,
వాటితో పాటు కందమూలాలను, పట్టు తేనెలను తెచ్చుకొని పట్టు తేనెలో వాటిని ముంచుకొని తింటూ తృప్తిగా భోజనం చేశారు. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే క్యాంపు వేయడం అండి. అడవిలో ఒక ప్రాంతంలో క్యాంప్ వేసాము అని చెప్పి అంటూ ఉంటారు కదా, పోలీసులు అంటుంటారు మేము అక్కడ క్యాంప్ వేసాం, ఇక్కడ క్యాంప్ వేసాం. ఈవెన్ అడవుల్లో ఉండే కొన్ని సంఘాలు వాళ్ళు కూడా మేము అక్కడ క్యాంప్ వేసాం, ఇక్కడ నుంచి క్యాంప్ అక్కడ తీసుకెళ్ళాలి అంటూ ఉంటారు. మన భారత ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మేము క్యాంప్ వేసాం, ఇన్ని రోజులు ఉంటాం, ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్తాం, క్యాంప్ అంటారు. అలా వీళ్ళు కూడా అండి ఒక క్యాంపు లాంటిది అనమాట. అంటే ఈ ప్రాంతంలో ముందుగా ఇక్కడ వేటాడాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి అని. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం చేశారంటే ఆ కొండ ప్రాంతంలో ఉండే అరణ్యాలలో ఉండే మృగాలను, పక్షులను వాటిని సంహరించి తూర్పు దిక్కు వైపు కదిలారు. తూర్పు దిక్కు అడవుల్లో మరికొంతమంది ఆటవికులతో కలిసి వేటాడాలి అక్కడ అని చెప్పి తమ క్యాంపు వేట గుడారాలను మొత్తం అక్కడి నుంచి ఎత్తేసి తన పరివారంతో కలిసి తిన్నడు సువర్ణముఖి నదీ తీరంలో ఉండే కొండలల్లో ఉన్న అరణ్యాల వైపుకు వెళ్లి అక్కడ వేటాడడం మొదలుపెట్టాడు. అయితే ఆ సువర్ణముఖి నదీ తీరంలో అంజినాడు అనే ఒక ప్రదేశం ఉన్నది. ఆ అంజినాడు ప్రదేశంలో ఉండే కొండల్లో క్రూర మృగాలు చాలా తిరుగుతూ ఉన్నాయి. వాటిని వేటాడాడు. ఇక తిన్నడు బాగా అలసిపోయాడు. నిద్రిస్తే బాగుంటుంది అని చెప్పి చూశాడు. ఎందుకంటే కళ్ళు బాగా అలసిపోయి మూసుకుపోతూ ఉన్నాయి. ఎక్కడ పడుకుందామా, ఎక్కడ నిద్రపోదామా అని చెప్పి అటు ఇటు చూస్తే బాగా పుష్పాలతో ఉన్న ఒక పొగడ చెట్టు కనిపించింది. పొగడ చెట్టు నుండి సంస్కృతంలో వకుళ వృక్షము అంటారు. వకుళామాత విన్నాం కదా మనం, వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళామాత. వకుళ అంటే పొగడ వృక్షము. వకి ప్లస్ కులచ్ వంకతే పుష్పితో భవతి. వకుళ వృక్షం పొగడ చెట్టు. దాని కిందికెళ్ళి తిన్నడు పడుకున్నాడు. కళ్ళు ఇలా మూసుకున్నాడు లేదో ఠక్కున నిద్ర పట్టేసింది. అంత అలసిపోయాడు. మరి అడవుల్లో తిరగడం అంటే సామాన్యమా? అందులోనూ వేటాడాలి అనంటే ఎంత కసరత్తు చేయాలి. ఇక ఇప్పుడు ఒక అద్భుతమైన కళ వచ్చిందండి. కళకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. మన భారతీయ తత్వశాస్త్రంలో రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతము మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. త్రిజటకు అంటే ఆ రాక్షసికి ఆమెకు ముందే తెలుసు కలలో రావణాసురుడు అయిపోతాడు, కుంభకర్ణుడు అయిపోతాడు, ఇంద్రజిత్ అయిపోతాడు, విభీషణుడు మాత్రం మిగులుతాడు, రాముడు వస్తున్నాడు, ఒక్కొక్కరిని వెతికి వెతికి మరీ వేసేస్తాడు అన్న విషయం ముందే కళ ద్వారా త్రిజటకు తెలిసింది. అలా ఇప్పుడు తిన్ననికి ఒక కళ వచ్చింది. స్వప్నంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు పరమశివుడు అంటే తన శరీరం నిండా విభూతి పూసుకొని ఉన్నాడు. పులి తోలును వడ్డాణంగా ధరించి ఉన్నాడు. శివుని ముఖారవిందం మీద రాగి రంగులోకి మారి ఉన్న జటలు అంటే జడలు వ్రేలాడుతూ ఉన్నాయి. నిరంతరం ధ్యానంలో మునిగి ఉండడం వల్ల పరమశివుని యొక్క నేత్రాలు చాలా చాలా నిశ్చలంగా ఉన్నాయి. ఇక అంతటి ధ్యానంలో అంతటి ధ్యానముద్రలో కూర్చోగలిగే సామర్థ్యం ఎవరికీ లేదు. నిరంతర ధ్యానంలో ఉండడం వల్ల కళ్ళు చూస్తే ఎంత నిర్మలంగా ఉన్నాయో. ఒక గోచీ పెట్టుకొని ఉన్నాడు. భుజాల మీద పుర్రెల హారం వేసుకొని ఉన్నాడు. మెడలో శివలింగం కూడా ఉంది. కళ కదండి ఇదంతా. శివుడు కలలో ప్రత్యక్షమయ్యి కరుణతో దయతో, నాయనా ఇక్కడకు దగ్గరలో ఒక సెలయేరు ఉంది, ఆ సెలయేటి గట్టు మీద ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు దగ్గరలో ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గర సువర్ణముఖి నది ప్రవాహం కనిపిస్తుంది. ఆ నదీ తీరంలో భక్తుల పాలిటి పెన్నిది అయి అక్కడ శివుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళు, శివుడిని భక్తితో సేవించు అని చెప్పి పరమశివుడు అదృశ్యమైపోయాడు. మామూలుగా నన్ను ధ్యానించు, నేనక్కడున్నాను చెప్పాలి కదా, నేను అన్న పదం చెప్పలా. శివుడున్నాడు, వెళ్ళు, ఆయనను భక్తితో ధ్యానించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు శివుడు. కళ కదండి, ఎలా వస్తుందో చూడండి. వెంటనే తిన్నడు అద్దిరిపడ్డాడు, లేచాడు, పక్కన చూశాడు, చుట్టుపక్కల నలు దిక్కులా చూశాడు, వెతికాడు. శివుడెక్కడున్నాడు, శివుడెక్కడున్నాడు, శివుడొచ్చాడే, శివుడొచ్చి శివుడిని చూడమని చెప్తున్నాడేమిటి అని ఆశ్చర్యపోయి చూశాడు. ఏం అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా ఈలలు వేసే శబ్దాలు వినిపించాయి. తాటాకులతో తయారు చేసినటువంటి ఈలలు, కొబ్బరి ఆకులతో తయారు చేసినటువంటి ఈలలు, కొన్ని కొమ్ము బూరాలు లాంటివి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని జంతువులను తరుముతూ ఉన్నారు ఈయన మిత్రులు. అలా తరుముతూ ఈయన స్నేహితులు ఆ బోయేవారు ఈలలు ఊదుతూ ఉంటే కొన్ని జంతువులు వలల్లో పడకుండా తప్పించుకొని పారిపోతూ ఉన్నాయి, వాటి వెంట పడుతూ ఉన్నారు. ఈ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకేమర్థమైందంటే, ఓహో నేను వేటాడడానికి వచ్చాను కదా,
ఇదంతా కలనా అని చెప్పి ముందు బాహ్య ప్రపంచం లోపలికి వచ్చాడు. కల ప్రభావం నుంచి బయటికి వచ్చాడు. ఆ వేట కోలాహలము మొత్తం తిన్నని చెవులకు సోకేసరికి. అయితే తన మిత్రులున్నారే, వాళ్ళు ఒక బాగా మదించినటువంటి అడవి పంది, ఒక వరాహాన్ని పట్టుకోవడానికి చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. అదేం చేస్తోందో తెలుసా, వాళ్ళు పన్నిన ఉచ్చును భేదించుకొని తాళ్లను చించి అవతల పారేస్తూ వేటగాళ్ల ప్రయత్నాలను మొత్తం వమ్ము చేస్తూ అటు దూకుతూ ఇటు దూకుతూ పరిగెత్తుతోంది అడవి పంది. భయంకరమైన ధ్వనులు చేస్తోంది. ఘూర్జర ధ్వని అని చెప్పి పిలుస్తాం, ఘూర్జరము అంటాం. అంటే తన మిత్రులందరూ కింద మీద పడుతున్నారు ఆ అడవి పందిని పట్టుకోవడానికి. ఇక టక్కున లేచాడు, తిన్నాడు, తన విల్లంబులు తీసుకున్నాడు, వేగంగా దాని వెంటబడ్డాడు. అది పరిగెత్తుతోంది, దాన్ని తరుముతూ ఉన్నాడు. ఈయన మిత్రులేమో ఆగిపోయారు, దమ్మొస్తోంది వాళ్లకు. ఇక పరిగెత్తి 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 ఒక చోట నిలబడి బాణంతో కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అది మరో సైడు పారిపోతోంది, ఇంకోవైపు దూకుతోంది, ఇంకోవైపు పారిపోతోంది. అకస్మాత్తుగా పారిపోయి అటు ఇటు దూకి తిప్పి 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 ఈయనను చాలా బాధ పెట్టింది. ఎక్కడి దాకా తీసుకొచ్చిందో తెలుసా అది? ఎక్కడైతే కలలో అక్కడ శివుడున్నాడు అని చెప్పి శివుడైతే తనకి చెప్పాడే ఆ ప్రదేశానికి దాదాపు అక్కడి దాకా తీసుకొని వచ్చి అక్కడ అకస్మాత్తుగా మాయమైపోయింది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించాడు, నాకొచ్చిన కళ అదేంటో అబద్ధం కాదు, అది నిజం. కలలో శివుడే వచ్చాడు. అయితే ఇక్కడ నిజంగా శివుడున్నాడు, వెతకాలి, ఎక్కడ ఉంది అని చెప్పి ఎక్కువ కష్టపడలేదండి. కాస్త అటు ఇటు నడవగానే ఒక మహాశివలింగాన్ని అక్కడ చూశాడు. ఆ శివలింగము చూడగానే ఒక నిత్య చైతన్య స్వరూపంతో వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ శివలింగాన్ని చూడగానే అజ్ఞానాంధకారం పటాపంచలైపోయినట్టు, తన దేహంలో ఒక అద్భుతమైన కాంతి వచ్చినట్టు ఒక భావన కలిగింది. ఏకాంత ప్రదేశము, భయంకరమైన అరణ్యం, మధ్యలో శివలింగం. అసలు మానవ మాతృలెవరు అంత సులభంగా అక్కడి దాకా రాలేరు. అలాంటి ప్రదేశంలో ఉంది ఆ శివలింగం. ఇన్ని జంతువులను దాటుకొని, మహామహా మృగాలను దాటుకొని అక్కడి దాకా ఎవరొస్తారు చెప్పండి? ముందు అక్కడ ఆ శివలింగం ఉన్నది అన్న విషయం తెలియాలి. తెలిసినా గాని అక్కడి దాకా ప్రతిరోజు రావాలి అనంటే ఇక అది ఎంత కష్టమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే అది ఎంత భయంకరమైన అరణ్యమో మనకు అర్థమయ్యింది వీళ్ల వేటతోనే. అలాంటి దివ్యమైన లింగాన్ని చూస్తే శరీరం అంతా పులకించిపోయింది. తిన్నడికి ఆనంద భాష్పాలు రాల్చాడు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ దగ్గరికొచ్చి బాధపడుతూ ఆనంద భాష్పాలు రాలుస్తూ, ఓ సామే, ఏంది సామే, ఇట్లా కొండ మధ్యలో ఉన్నావేంది సామే? పులులు సింహాలు బాధ పెట్టే ఈ చిట్టడవిలో, ఈ జువి చెట్టు నీడలో, ఈ సువర్ణముఖి నదీ తీరంలో ఏ ఆశతో నువ్వు ఇల్లు కట్టుకొని ఇక్కడున్నావు సామే? నువ్విక్కడుంటే ఏ చుట్టాలు నీకు ఇంత కూడెడతారు సామే? ఈ నిర్జన ప్రదేశంలో శివలింగమా అన్నటువంటి ఆలోచన అన్నమాట. అంటే ఆయన భాష, ఆయన భావన ఎలా ఉంది అన్నది కూడా చాలా అద్భుతంగా, ధూర్జటి బిల్లులు మాట్లాడుకునే భాష ఏ విధంగా ఉంటుందో అలాగే రాశాడు. ఆ తర్వాత, ఓ లింగమా, ఒంటరిగా ఎందుకున్నావు ఇక్కడ? కొండలు, భయంకరమైన కొండలు, బాగా బలసి మదించినటువంటి అడవి పందులు తిరిగే ప్రదేశం, లేళ్ల గుంపులు, దుప్పులు ఉన్నాయి. నేను తీసుకొస్తాను. నేను మంచి బాగా బలిసిన అడవి పందుల్ని చంపి తెస్తా, లేళ్లను తెస్తా, దుప్పులను తెస్తా, నీకోసం తీసుకొస్తా. నీవిక్కడ ఆహారం లేక ఉన్నావు, నేను నీకు వాటిని తీసుకొచ్చి ఆహారంగా పెడతా. అయితే మా చిన్నక్క, మా పెద్దక్క ఇద్దరూ ఆ మాంసాలను అద్భుతంగా వండి మరీ పెడతారు. నువ్విక్కడ ఒంటరిగా ఎందుకుంటావు? నువ్వు మాట్లాడకు, రా, నా వెంట రా, ఉడుమూరుకు రావయ్యా, ఉడుమూరుకు రా. శివా రా, నీకు పాయసం కావాలా చెప్పు. అద్భుతమైన పాయసం, ఒడిపిళ్ళు, గునుకు బియ్యం, వెదురు బియ్యం, చమరీ మృగాల పాలు మా దగ్గరున్నాయి. మా గూడెంలో అద్భుతమైన పాయసం తయారు చేసి పెడతారు. మా అక్కలు ఎందరో ఉన్నారక్కడ. అంతేకాదు, మా దగ్గర పుట్ట తేనె ఉంది, పెర తేనె ఉంది, పుట్ట జున్నుంది, తొర్ర తేనె ఉంది, మంచి మంచి కంద దుంపలున్నాయి. వాటితో నీకు నైవేద్యం పెడతాను, భోజనం పెడతాను, రా. ఇంకాను తినడానికి మా దగ్గర నేరేడు పళ్ళున్నాయి, నెలయూటి పళ్ళున్నాయి, కొండమామిడి పళ్ళున్నాయి, దొండ, పాల, నెమ్మి, బరివంక, చిటిముటి, కలివే, తొడివెంద, తమ్మికి, జాన, గంగరేగి, వెలగ, మావి, అబ్బో ఎన్నెన్నో పండ్లున్నాయి, రా. మా అక్కయ్యలున్నారక్కడ, ఎందరో చెంచు స్త్రీలు మా అక్కలు, వాళ్ళందరూ నీకు తీసుకొచ్చి పెడతారు. హో శివలింగమా,
నీకు ఇల్లుందా, వాకిలుందా? ఇక్కడ నీకు మాట్లాడడానికి ఎవరైనా ఉన్నాడా? పలకరించడానికి ఎవరైనా ఉన్నాడా? స్నేహితులున్నారా? చుట్టాలున్నారా? భార్య ఉందా? కొడుకున్నాడా? ఎవరున్నారయ్యా నీకు ఇక్కడ? ఎందుకుంటావు? ఏ సౌకర్యాలున్నాయని చెప్పి ఇక్కడ ఉంటావు? ఏ సౌకర్యాలు లేవే ఇక్కడ? ఇంత భయంకరమైన అడవిలో ఒంటరిగా ఉంటావా? మా పల్లెకు రా, నీవు కోరుకునేవన్నీ మా దగ్గరున్నాయి, వాటన్నింటినీ నేను నీకిస్తాను. ఇక్కడ ఒంటరిగా ఉండకు, మా ఉడుమూరికి రా. పోనీ నీకు అమ్మాయిలు కావాలా? నీ కంటి మంటలో పడి బూడిదయ్యాడే మన్మధుడు, ఆ మన్మధుని లాంటి మిసమిసలాడుతూ మిడిసిపడే తమకపు విలాసాలతో ఉండే చూపులతో తిరిగే గుండ్రని బిగి చన్నులు ఉన్న బోయ పడతులను నీ సేవ కోసం నేను నీకు సమర్పిస్తా. నీకేం కావాలో చెప్పు, అన్నీ ఇస్తా, నా వెంట రా. నువ్వు గనక రావా, నేను ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. నేను ఒంటరిగా తిరిగి వెళ్ళను. నువ్వే నా లోకం, నేనిక్కడే ఉంటాను. నీ దయ పొందేంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు నా వెంట రావాలి. నీకిష్టమైతే మాట్లాడు, మౌనాన్ని విడిచిపెట్టు, మాట్లాడు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. శివుడు మాట్లాడతాడా? మాట్లాడలా. కాసేపు ఆగాడు. ఎందుకయ్యా నన్ను బాధ పెడతావు? మాట్లాడు, నీకేం కావాలి? మా ఉడుమూరికి రా అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడు తిన్నడు. అంటే పరమశివుని మీద కలిగినటువంటి భక్తి పారవస్యంతో ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నాడు. బలవంతంగా రా రా అంటున్నాడు. వస్తాడా శివుడు? కానీ తిన్నడి యొక్క అమాయకమైనటువంటి భక్తి ఏ స్థాయిలో ఉందో చూడండి. ఆ తర్వాత తిన్నడు కాస్త దూరానికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. శివుడు రావట్లేదు. ఏం చేయాలి? ఏం చేస్తే శివుడు వస్తాడు? అయ్యో ఒంటరిగా ఉన్నాడే అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఈలోపు తిన్నని మిత్రులందరూ తిన్నని దగ్గరికి వచ్చారు. వచ్చి చుట్టూ మూగారు. అన్నా అన్నా అంటే తిన్నని పిలుస్తున్నారు. అన్నా, ఏందన్నా ఎక్కడికి పోయినావన్నా? నిన్ను మాయ చేసి ఇంత దూరం తీసుకొచ్చిందే అడవి పంది. ఎక్కడికి పోయింది? మాట్లాడు. ఏమిటి ఇట్లా కూర్చున్నావు? అసలు మమ్మల్ని చూడగానే మాట్లాడతావే, మాట్లాడటం లేదేంటి? ఎందుకు అట్లా ఏడుస్తూ ఉన్నావు? ఆ కంట్లల్లో నీళ్ళేమిటి? నువ్వు వేట కోసం వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరూ బాధపడరా? రా పద అని పిలుస్తూ ఉన్నారు. తిన్నడు కదలడం లేదు, అక్కడే కూర్చొని ఉన్నాడు. చూడు, నీ వాసన పసిగట్టి ఈ కుక్కలు, మనం పెంచుకున్న ఈ వేట కుక్కలు నీ వాసన పసిగట్టి ఒళ్ళు విరుచుకుంటూ తమ మెడళ్లలో ఉండే తాళ్లను తెంపుకుంటూ ఎట్లా నీ వైపు పరిగెత్తుకొస్తున్నాయో చూడు, రా అని పిలుస్తున్నారు. పదా, అక్కడ నీ తండ్రికి వేట కబుర్లన్నీ చెప్పాలి. వలలు, తెరలు వీటన్నింటినీ మనం పోగులుగా చుట్టాలి. జంతువుల శరీరంలో కుచ్చుకున్న బాణాలనే ఇంకా లాగేయాలి. చనిపోయిన జంతువులను తీసుకురాలేదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చచ్చిన మృగాలు చెడిపోకుండా ఇంకా నువ్వేం చేయలేదు అని చెప్పి అంటున్నారండి. అంటే మృగాలను వేటాడిన తర్వాత వాటిని గూడానికి తరలించే లోపు అవి పాడు కాకుండా ఉండడానికి రకరకాల తైలాలు వాటికి పూయడము, రకరకాల పసరులు వాటికి పూయడము, అలాంటివి కూడా వాళ్ళు చేస్తారనమాట. అవేమి ఇంకా చేయలేదు కదా మనము. పదా, కుక్కలకు, జింకలకు, శివంగులకు మనం ఇంకా మేత వేయలేదు. నైవేద్యమిచ్చి కాట్రేనిని మనం ఇంకా కొలుచుకోలేదు. ఈరోజు వేట విశేషాలను మొత్తం నీ తండ్రికి ఇంకా కబురు పంపించలేదు. పదా, ఇక్కడ ఇట్లా కొయ్యబారిపోయి కూర్చున్నవేంటి? లే అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. అయితే తిన్నడు మాట్లాడలేదు. మౌనంగా పరమశివుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక స్నేహితుడు అన్నాడు, నిన్నిట్లా అడవిలో ఒంటరిగా వదిలేసి పోవడానికి మాకు మనసు అయితే లేదు. మేము గనక ఇప్పుడు గూడానికి పోతే అక్కడ నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ స్నేహితులు అందరూ మమ్మల్ని పట్టుకొని అడిగితే ఇక మా పై ప్రాణాలు పైనే పోతాయి. ఎట్లా తిన్నడిని ఒంటరిగా వదిలేసి వచ్చిండు అడవిలో అని చెప్పి మమ్మల్ని అడగరా? వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించకు, మా వెంట రా, పల్లెలో మాకు చెడ్డ పేరు తీసుకురాకు, లే పద అని చెప్పి అంటున్నారు. మాట్లాడాడు. మరికొంతమంది అన్నారు, మేమెంత బాధపడుతున్నా కనీసం మమ్మల్ని చూడడం లేదేంటి? ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడో ఆకాశంలో చూస్తున్నావు, నేలను చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? సరే, ఈ విషయాన్ని నాదనాథునికి అంటే ఒక ప్రభువుకు తెలియజేయడం కోసమైనా సరే మేము వెళతాం. ఏం చెప్పాలో చెప్పు. సరే, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండు, కానీ ఏం చెప్పాలి మీ నాన్నకు చెప్పి పంపించు అని ఆ తిన్నని పాదాలను పట్టుకున్నారు కొంతమంది. అయితే ఆ శివలింగం మీద ఉన్నటువంటి ఆసక్తి వల్ల, ఆ అచంచలమైన భక్తి వల్ల ఒక చిరునవ్వు నవ్వి తన సహచరులతో ఏమన్నాడంటే, ఇక్కడ శివలింగం ఉంది కనిపిస్తోంది కదా, ఒక దూలానికి ఒక పెద్ద ఓడను గట్టిగా కట్టేసేస్తే ఇక ఓడ కదలదు. అలా నా ప్రాణాలు మొత్తం ఈ శివలింగానికి బంధించి వేశాను.
మీరెందుకు కంగారు పడుతున్నారు? నేను బానే ఉన్నాను, మీరు పోండి పల్లెకు. నా ఇష్టదైవం ఇక్కడున్నాడు. నా వెంట నా దైవం వస్తాడా పల్లెకు తీసుకొనొస్తాను, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను. అరే ఒంటిగా ఉన్నాడు ఇక్కడ శివుడు, మనందరం పోతే ఇక్కడి నుంచి ఆయన ఒంటరిగా ఉంటాడు. ఇక నాకు చుట్టమైనా, తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితుడైనా, ప్రభువైనా ఈ శివుడే. మీరిక్కడ నా కోసం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పోండి ఇక్కడి నుంచి. మీరు ఎంత బలవంత పెట్టినా రమ్మన్నా నేను రాను. నన్ను ఇక్కడి నుంచి మీరు తీసుకురాలేరు. వెళ్ళండి. నా దైవం కోసం నేను ఇక్కడ నా ప్రాణాలైనా సరే అర్పిస్తాను. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఇక్కడి నుంచి శివుడు వస్తాడా మన గూడానికి తీసుకొనొస్తా, రాడా నేను ఇక్కడనే ఉంటా, మీరు వెళ్ళండి, ఇదే చెప్పండి అన్నాడండి తిన్నడు. ఇక తిన్నడు చెప్పింది విని ఒక్కసారి ఆశ్చర్యపోయారు అందరూ. సరే అని చెప్పి ఇదే విషయం చెబుదాం నాదనాథునికి అని ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళున్న ప్రాంతం ఎక్కడా, వాళ్ళ గూడెం ఎక్కడా, నడవాలి కదా చాలా దూరం, రోజులు వచ్చారు. పద అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుని తిన్నడిని అక్కడ వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక తిన్నడు లేచి ఒంటరిగా అటు ఇటు తిరిగాడు. అరే శివుడు అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నాడు? అరే పస్తున్నాడు, ఆకలితో ఉంటాడు, ఆకలి బాధ పోగొట్టాలి అని చెప్పి తిన్నడు ఆలోచించాడు. ఎలాగైనా సరే శివునికి తృప్తిగా భక్తిగా ఆహారం సమర్పించాలి అని ఇక తన కొమ్ము కొనతో చెట్లను కూల్చివేయగలిగేంతటి బలమైన ఒక అడవి పందిని చంపాడు. తన విల్లంబులో తీసుకొని పరిగెత్తాడు, బాణం వదిలి ఒక అడవి పందిని చంపాడు. ఇక దాన్ని కాల్చి దాన్ని ప్రేల్చి, ఎలాగైతే అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా అడవి పంది మాంసాన్ని ఎలా వాళ్ళు తీస్తారో, కూర్చొని ప్రశాంతంగా ఆ మాంసాన్ని తీశాడు. ఆ మాంసాన్ని బాగా కాల్చాడు. ఆ తర్వాత ఆకు దొప్పలను తీసుకొనొచ్చి వాటిలో ఆ మాంసాన్ని పెట్టి తన 2 చేతులతో ఆ ఆకులను పట్టుకొని తన విల్లు ఒక చంకలో పెట్టుకుని అమ్ముల పొదిని వీపున కట్టుకొని, అరే మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు కావాలి కదా అని ఆలోచించి సువర్ణముఖి నది దగ్గరికి వెళ్ళి జలాన్ని పుక్కిట్లో పట్టుకున్నాడు. అంటే నోట్లో జలాన్ని తీసుకున్నాడు. ముందు స్నానం చేయించాలి అని చెప్పి పుక్కిటితో తెచ్చిన జలాన్ని లింగం మీద ఊశాడు. అంటే ఇదే స్నానం చేయిస్తున్నాను అని చెప్పి ఊశాడు. తర్వాత దొప్పలల్లో తీసుకొని వచ్చిన కాల్చిన మాంసాన్ని ఆ ముక్కలను అక్కడ పెట్టి నిలబడ్డాడు. శివుడు ఆహారాన్ని స్వీకరించలేదు. తిన్నడిగా చాలా ఆవేదన పడ్డాడు. శివా ఏమిటి, ఎందుకు తినట్లేదు? ఈ మాంసం సరిగ్గా కాలలేదా? లేదు బాగా బలిసిన పంది కాదా? పోని మాడిపోయేలా కాల్చానా? రుచిగా లేదా? కమ్మగా లేదా? పోని నీకు సరిపోవడం లేదా? లేదు ఇది తినడం నీకు అలవాట్లేదా? నువ్వెందుకు తినవు చెప్పు? నీకు ఆకలి లేదా? పోని నాలో నిజమైనటువంటి భక్తి లేదు అని అనుకుంటున్నావా? ఎందుకు తినవు? నేను చాలా ఇష్టంతో మాంసాన్ని కొట్టి కాల్చి నీకు తీసుకొని వచ్చానయ్యా, కాస్త దయ చూపించవయ్యా నా మీద, నేను తీసుకొచ్చినందుకన్నా. తిను, నన్ను బాధ పెట్టకు. నేనేమన్నా తప్పు చేశానా చెప్పు? ఉపవాసంతో బాధపడే నీకు నేనెందుకు అపరాధం చేస్తాను చెప్పు? నీకు మంచి ఆహారం పెట్టాలనే కదా నేను చూస్తాను. తినవయ్యా వీటిని, ఈ కరకుట్లను తిను అన్నాడు. మామూలుగా కరకుట్లు అంటే అండి మాంసపు ముక్కలను కాల్చి దాన్ని ఊచకు పెడితే దాన్ని కరకుట్లు అని చెప్పి పిలుస్తారు మన తెలుగు భాషలో. అప్పుడు ఉన్నటువంటి ప్రయోగం. ఆ తర్వాత వాటిని రకరకాల పేర్లతో పిలవడం మొదలుపెట్టారు. నువ్వు గనక భోజనం చేయకపోతే ఇక నాకు జీవితం లేదు, నేను నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు తిన్నడు. ఇక తిన్నని యొక్క భక్తికి పరమశివుడు మెచ్చుకొని ప్రసన్నుడయ్యి తిన్నడిని ఓదార్చాడు. బాధపడకు తిన్నా అన్నాడు శివుడు. మరి అట్లయితే తిను, నువ్వు తింటే నేను బాధపడను అన్నాడు. సరే లే ముందులే, ఏడవకు అన్నాడు శివుడు. ఇప్పుడు తిన్నడు సంతోషించి ఆ మాంసాన్ని ఆకులలో పెట్టి శివునికి అందించాడు. శివుడు ఆ మాంసాన్ని స్వీకరించాడు. అంటే చాలా ప్రియంగా ఆ మాంసాన్ని ఆరగించాడు. ఒక్కసారి అండి ఆనందం కలిగింది తిన్నడికి. ఆహా, నేను పెట్టిన ఆహారాన్ని శివుడు తిన్నాడు, ఇక పస్తుండాల్సిన అవసరం లేదు మా శివయ్య, నేను ప్రతిరోజు మా శివుడికి మంచి మాంసాన్ని కాల్చి పెడతాను అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే తాను తినేది తనకు తెలిసిన పద్ధతిలో తనకు తెలిసిన ఆచారంతో తిన్నడు శివుణ్ణి అర్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తిన్నడు ఇలా చేశాడు కదా అని చెప్పి మనం అలా చేయవలసినటువంటి అవసరం లేదు. మనం ఏ ఆచార వ్యవహారాలు పద్ధతులతో పరమాత్మను పూజిస్తున్నామో ఆ ఆచార వ్యవహారాలను పాటిస్తే సరిపోతుంది.
ఈ మధ్య కొంతమంది కూడా యూట్యూబ్లలో కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నామండి. వామాచారము అనేది కూడా కొంత ఉంటుంది మన భారతదేశంలో. వామాచారంలో భాగంగా మద్యంతో శివుణ్ణి అర్చించే ప్రయత్నం చేయడము, మద్యం తాగడము, తర్వాత వామాచారంలో భాగంగా కొంత శాక్తేయంలో మనకు వామాచారం కనిపిస్తుంది. మద్య మాంసాలతో ఆరాధనలు చేయడము, ఇటువంటివి మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అసలు అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి. మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏ పూజా పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఏవైతే నేర్పించారో వాటినే పాటించి భక్తితో పరమాత్మను అర్చించే ప్రయత్నం చేయండి. తిన్నడి యొక్క కథ మనకు చదివితే ఏమిటంటే, ఆయనకు ఏమి తెలుసో, ఆయన ఏది తింటూ ఉన్నాడో ఒక నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి భక్తితో ఆయన దాన్ని సమర్పిస్తూ ఉన్నాడు. తిన్నడి యొక్క కథ అది మొత్తం వేరు. తిన్నడు ప్రశాంతంగా అక్కడే ఉండి ప్రతిరోజు ఒక జంతువును కొట్టడము, పరమశివునికి ఆ జంతువును కాల్చి నైవేద్యంగా పెట్టడం, ఇది ప్రతిరోజు జరుగుతోంది. శివుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు మరొక పాత్ర ప్రవేశిస్తోంది. ఆయన పేరే శివగోచరుడు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, శివబ్రాహ్మణుడు అని చెప్పి పిలిచారు. అంటే శైవ ఆచార సాంప్రదాయాలను పాటించే బ్రాహ్మణుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక శివబ్రాహ్మణుడు, ఆయన పేరు శివగోచరుడు. మరి ఆయన ఎలా పూజిస్తాడు శివుణ్ణి? ఇంట్లో వైదిక ఆచార పద్ధతులతో పూజిస్తాడు. ఒక నమకం చమకం చదువుతాడు, రుద్రంతో పూజిస్తాడు, శివాష్టకం చదువుతాడు, ఒక లింగాష్టకం చదువుతాడు, శివ సహస్రనామం చదువుతాడు. శివ సంబంధమైనటువంటివి ఇంకా వైదిక పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఏమున్నాయో వాటితో శివుణ్ణి పూజిస్తాడు శివగోచరుడు. ఆయన ఆకారం ఎలా ఉంటుంది అంటే చాలా శ్రోత్రియంగా ఉంటుంది. చూడగానే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది ఎవరికైనా, అలా ఉంటుంది. నిరంతరం పంచాక్షరి జపాన్ని నాలుక మీద అలా ఆడిస్తూ ఉంటాడు. తెలుసు కదా శివపంచాక్షరి మంత్రం ఏమిటో? ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. తన శరీరానికి విభూతి రేఖలు ధరించి ఉంటాడు శివగోచరుడు. ఇక చక్కగా స్నానం చేసి బయలుదేరాడు. స్నానం చేయడం వల్ల ఆయన శిఖ తడిసి ఉంది. శిఖ అంటే పిలక అని చెప్పి మనం వ్యవహారంలో ఉపయోగిస్తూ ఉండొచ్చు. బ్రాహ్మణులు పిలక పెట్టుకుంటారు, పిలకాని శిఖ అని చెప్పి పిలవాలి. శిఖ, అగ్ని శిఖ, ఇది కూడా అగ్నితో సమానమైనది శిఖ. ఇక ఆయన బ్రాహ్మణుడు ఎలా అలంకరించుకున్నాడు? ఏమిటి ఆయన అలంకారము అంటే రుద్రాక్షమాలలే ఆయన అలంకారం. ముడులు ముడులు వేశాడు, క్రమక్రమంగా ఉన్నాయి. మామూలుగా మనం చూస్తే ఈ బంగారు ఆభరణాల దుకాణాల లోపలికి వెళితే ఈ అడ్వర్టైజ్మెంట్లలో మనం చూడొచ్చు, చిన్న సైజు దండ, కాస్త పెద్ద సైజు, కాస్త పెద్ద సైజు, ఇలా. ఈయన అలా రుద్రాక్షమాలలు అలంకరించుకొని ఉన్నాడు. నోట్లో శివనామం ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఆడుతోంది నోట. కావి రంగులో ఉన్న ధోవతిని ధరించి ఉన్నాడు. అది చీలమండ దాకా ఉంది ధోవతి. గోచి పోసి అద్భుతంగా ధోతి కట్టుకొని ఉన్నాడు. భుజం మీద యజ్ఞోపవీతం కనిపిస్తోంది. శివునికి అభిషేకం చేయడం కోసము ఒక కుండ నిండా పాలు తీసుకున్నాడు, అంటే క్షీరాభిషేకం కోసం. మరొక చేతిలో శివుణ్ణి పూజించడానికి ఒక పూల సజ్జ పట్టుకున్నాడు. దాని నిండా పూలున్నాయి. అంటే ఒక చేతిలోనేమో పాలకుండ, మరో చేతిలోనేమో పూల బుట్ట లాంటిది అనుకోండి, పూల సజ్జ పట్టుకున్నాడు. నడుస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన ఆకారం కూడా అంటే కుండలాగా ఉన్న ఒక పెద్ద బొజ్జ ఉంది. పొట్టిగా ఉన్నాడు. పొట్టి పొట్ట మనం ఊహించుకోవడానికండి ఎలా ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు. భుజాల మీద ఉత్తరీయం ధరించి ఉన్నాడు. ఒక శుద్ధ వైదిక ఆచార సాంప్రదాయాలతో విలసిల్లుతూ కనిపిస్తూ ఉన్నాడు శివబ్రాహ్మణుడు. ఇక పాపం ఆ అడవిలో నడుచుకుంటూ కొండాకోనలు దాటుకుంటూ అక్కడికొచ్చాడు. శివలింగాన్ని చూసి ఒక్కసారిగా అండి షాక్ అంటామే స్థాణువైపోయాడు. ఏమిటంటే పరమశివుని యొక్క లింగము నీటి చారికలు కట్టి ఉంది. ఒక పక్క చూస్తే పుల్లి ఆకులు పడి ఉన్న ఎంగిలి ఆకులు, అశుచి అక్కడంతా. మరో పక్క చూస్తే మిగిలిపోయిన మాంసం ముక్కల్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఏడ్చాడండి శివబ్రాహ్మణుడు. ఏమిటి శివాలయము ఈ విధంగా తయారయ్యింది? శివుడు ఎక్కడున్నాడో అదే నా ఆలయం, శివాలయం. ఎందుకు ఇలా తయారయ్యింది? ఈ అశుచి ఏమిటి? ఈ దుఃఖాన్ని నేను ఎలా తట్టుకోగలను? ఈ దేవాలయాన్ని అలికి ముగ్గులు పెట్టి అలంకరించి నేను వెళుతూ ఉన్నానే, ఏమిటిలా ఇంత దారుణంగా ఉంది అని చెప్పి బాధపడ్డాడు. స్వచ్ఛమైన జలంతో పరమశివునికి నేను స్నానం చేయిస్తూ ఉంటానే, ఇప్పుడేమిటిలా నీటి చారికలు కట్టి ఉంది? ఆత్మశుద్ధి కలిగినటువంటి ఓ శివ, ఓ దేవా, ఏమిటి ఏమిటి ఈ నీచమైన పని ఎవరు చేశారు? ఈ అసహ్యకరమైన వస్తువులన్నీ ఇక్కడున్నా ఏమిటి? మాంసాదులన్నీ ఇక్కడున్నా ఏమిటి? చేతులతో అసలు నీ శరీరాన్ని నాకు తాకడానికే భయం వేస్తోంది శివ. ఏమిటి ఎవరు చేశారు ఇలా? అసలు నువ్వెలా సహించావు దీన్ని? నిరంతరం
ఆత్మశుద్ధితో వెలుగొందుతూ ఉంటావే, అసలు నువ్వెట్లా సహించావు దీన్ని? నీ ప్రదేశమంతా ఇలా చెడిపోతోందేంటి? 7 రోజుల నుంచి ఇదే తంతు. నేనొచ్చి శుభ్రం చేయడము, మళ్ళీ ఎవరో వచ్చి ఈ విధంగా తయారు చేయడం, ఏం జరుగుతోంది? నువ్వేమన్నా మాయ నాటకం చేస్తున్నావా శివ? లేదా ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారా? శివ, నేను నిన్ను వేడుకుంటున్నాను, నాకు నిజం చెప్పు. ఈ ఆలయాన్ని, పరిశుద్ధంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఇంత రోతగా తయారు చేసింది ఎవరు? నీ కుమారుడేమన్నా చేశాడా? నీ మిత్రుడు చేశాడా? నీ భార్యనా? నీ సేవకుడా? అయినా నీకు తెలియకుండా వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు చేస్తారు? అసలు వాళ్ళ గురించి ఎందుకంటున్నానంటే, వాళ్ళు తప్ప ఇంతటి భయంకరమైన ప్రాంతానికి ఎవరు రాగలుగుతారు? ఎవరు చేశారు చెప్పు? నా దుఃఖం తీరాలి. ఎవరు ఈ దుష్ట కార్యాన్ని చేశారు? శివ, నాకు తెలుసు నువ్వెంతటి భక్తవత్సలుడవో. ఒకప్పుడు పూర్వం ఒకానొక భక్తుడు తన పాత గుడ్డలను తీసుకొనొచ్చి నీ మీద కప్పితే దయతో వాటిని స్వీకరించావు అన్న కథ నేను విన్నాను. ఇంకొక శివభక్తుడు, అతడు తక్కువ కులస్థుడు అని చెప్పి సమాజంలో అతన్ని చులకన చూస్తుంటే అతని పక్కన వచ్చి కూర్చొని నువ్వు భోజనం చేశావు. అందరూ నాకు సమానమే అని చాటించావు. నాకు తెలుసు దానికి సంబంధించిన కథ. సుందరమూర్తి అనే భక్తునికి సంబంధించిన కథ నాకు తెలుసు. సుందరమూర్తి అనే భక్తుడు తన భార్య పరవయ్యారు పొందు కోసం దూతగా పంపితే నువ్వు వెళ్ళావు. శవభస్మాన్ని వంటికి పూసుకున్నావు. కపాలంలో భోజనం చేస్తావు. పరమ రోతలను, భయంకరమైన వాటిని నువ్వు సహించావు. అలాంటి నీవు ఈ రోతలను కూడా బహుశా సహించి ఉంటావులే. అయినా శివ, అది నీకిష్టమే కావచ్చు ఇక్కడ జరుగుతున్నది. కానీ నాకు ఆ పాపాత్ముడు ఎవరో చెప్పు. అదే నాకు కావాలి. నువ్వు చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటా. నేను నిరాహారిగా ఉంటా, భోజనం చేయను. నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అక్కడే కూర్చున్నాడు ఆ శివబ్రాహ్మణుడు. అంటే ఒకసారి ఆలోచించండి మీరు. అంత భయంకరమైన ప్రాంతానికి ఆయన వెళ్ళి ఆయన ఆకారము అంతా కూడా ఎందుకు చెప్పాడు అనంటే, అడుగు తీసి అడుగు వేయాలన్నా కానీ కాస్త ఇబ్బంది కలిగేంతటి ఆకారం ఉన్నా కానీ కుండ నిండా పాలు, పూల సజ్జ ఇవన్నీ తీసుకొని ఆ మెట్లెక్కుతూ అడవి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శివుణ్ణి అర్చిస్తూ వస్తూ ఉన్నాడు శివగోచరుడు అనే ఆ బ్రాహ్మణుడు. అంటే ఈయన కూడా పరమ భక్తుడు, ఏం సామాన్యుడు కాదు. వెంటనే అండి శివుడు మాట్లాడాడు. శివగోచరా అంటే శివవాణి వినిపించింది శివలింగం నుంచి. శివగోచరా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకయా దుఃఖిస్తున్నావు? ఒక చెంచు, ఒక ఆయన ఉన్నాడు. ఆ చెంచు వేదాచారానికి భిన్నంగా నన్ను పూజిస్తున్నాడు. మహాభక్తితో పూజిస్తున్నాడు సుమా. అతని మీద నాకు దయ కలిగింది. అందుకే నేను అతని పూజను స్వీకరించాను. ఆ అమాయకమైన పవిత్రమైన భక్తిని నేను స్వీకరించాను. నువ్వు కూడా చూడు అతని భక్తి ఎలా ఉంటుందో. నువ్వు కూడా చూడు, నీకు చూపిస్తాను. నువ్వు నా వెనక కాస్త దాక్కో. అతను తొందరలో ఇక్కడికి వచ్చేస్తున్నాడు, వెళ్ళి దాక్కో అని చెప్పి ఆ శివగోచరునికి చెప్పాడు. అది శివుడి ఆజ్ఞ. వెంటనే శివబ్రాహ్మణుడు తలూపి సరే ప్రభు అని శివుని వెనక వెళ్ళి అక్కడ దాక్కున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈలోపు తిన్నడు అక్కడికి వచ్చాడు. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని తన కాలి చెప్పుతో తొలగించాడు. పుక్కిట్లో పట్టుకొని తెచ్చినటువంటి ఎంగిలి నీటితో శివలింగం మీద ఊసి స్నానం చేయించాడు. తాను తీసుకొని వచ్చినటువంటి పత్రి దాన్ని శివలింగం మీద ఉంచాడు. వేటాడి తీసుకొనొచ్చిన అడవి పంది మాంసపు ముక్కల్ని, కాల్చి తెచ్చినటువంటి మాంసపు ముక్కల్ని భోజనం చెయ్యి అని చెప్పి శివుడి ముందు పెట్టాడు. అయితే ఇప్పుడు శివుడు ఆ మాంసాన్ని తినలేదు. తిన్నడికి బాధ కలిగింది. ఎందుకు తినలేదు శివా అని చెప్పి చూస్తూ ఉంటే శివుని యొక్క కళ్ళ నుంచి నీళ్లు బొటబొటా కారడం ప్రారంభం అయ్యింది. అది చూసి తిన్నడికి ఆందోళన కలిగింది. ఇదేమిటి, శివుని యొక్క ఒక కంటి నుంచి నీళ్లు కారుతున్నాయేమిటి? ఓహో, బహుశా ఇప్పుడు శివుని కంటికి నొప్పి కలగడం వల్ల ఈ మాంసాన్ని తినడం లేదేమో. ఖచ్చితంగా దీనికి మందు వెయ్యాల్సిందే. మన దగ్గర మందులుండవా? మందులు మన దగ్గర ఉంటాయి శివా, నేను తెస్తాను, నాకు తెలుసు అని చెప్పి ఇక ఒక మనిషికి కళ్లల్లో నుంచి నీళ్లు కారుతూ కంటిలో సమస్య ఉంటే ఏ విధంగా ఒక వైద్యుడు లేదు ఒక తల్లి ఏ విధంగా అయితే సేవ చేస్తుందో, ఒక వైద్యుడు ఏ విధంగా అయితే సేవ చేస్తాడో అలా తిన్నడు సేవ చేయడం మొదలుపెట్టాడు. రకరకాల ఉపచారాలు చేశాడు, ఔషధాలు తీసుకొనొచ్చాడు. శివుని కంట్లల్లో నుంచి నీళ్లు ఆగడం లేదు. ఒక వస్త్రాన్ని బాగా ఉండగా చేసి నోటితో ఆవిరి పట్టి శివుని కంటికి అద్దాడు. మీరెప్పుడన్నా గమనించారా? మాకైతే చిన్నప్పుడు చేసేవాళ్ళండి. కన్ను ఏమన్నా ఇబ్బందిగా ఉంది అనగానే మా అమ్మగారు తన చీర కొంగును ఒక ఉండలాగా అలా తయారు చేసి ఉఫ్ ఉఫ్ అని ఊది ఒక నీటి ఆవిరి వచ్చి అది వేడెక్కగానే కన్ను మీద పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. ఇప్పట్లో చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ మా చిన్నప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఎప్పటిది కాళహస్తీశ్వర మహత్యము.
దూర్జటి అప్పుడు రాశాడు. అంటే ఎప్పటి నుంచి వస్తున్నాయో చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర, ఇటువంటి వైద్యాలు ఇవన్నీ. శివునికి అట్లా కంటికి అద్దాడు, అస్సలు నీళ్లు ఆగడం లేదు. కళ్ళ యొక్క చివరి భాగాలను తన చిటికెన వేలి క్రింది భాగంతో రాపిడిలాగా చేశాడు. చేసి కంటి భాగంలో మెల్లిగా పెట్టాడు. తగ్గడం లేదు నీరు. సరే, తంగేడాకు పెడితే తగ్గుతుందని మా అక్క చెప్పింది ఒకప్పుడు, నేను తీసుకొస్తానని పరిగెత్తుకెళ్ళి తంగేడాకు తీసుకొచ్చి మెత్తాడు. చుట్టూ తగ్గట్లా. ఇంకా ఆలోచించాడు. కరక్కాయ నిమ్మపండు రసం నూరి తీసుకొనొచ్చి కంటి పక్కన చుట్టూ పట్టు వేస్తే తగ్గుతుంది అని చెప్పి కరక్కాయ నిమ్మపండు ఎత్తుకొచ్చి రసం తయారు చేసి పెట్టాడు. ఆహా, నీళ్లు ఆగడం లేదు. తెల్ల దింటన పూలు అని ఉంటాయి, వాటిని తీసుకొనొచ్చి దాని రసాన్ని కంటిలో పోసాడు. తగ్గట్లా. కలివె పూలు అని చెప్పి దొరుకుతాయి, వాటిని కోసి తీసుకొనొచ్చి రసాన్ని కంట్లో పిండాడు. పేరిన నెయ్యి తీసుకొనొచ్చాడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గూడాల లోపలికి వెళ్ళి తీసుకొనొచ్చాడు, కంట్లో పెట్టాడు. తగ్గలా. పెరుగు ఒత్తులు తీసుకొనొచ్చాడు. తగ్గలా. ఇలా కాదు అని చెప్పి చుట్టుపక్కల మళ్ళీ గూడాల లోపలికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అక్కడ ప్రసవించి ఉన్నటువంటి వాళ్ళు, లేదు మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క ఇట్లా కళ్ళల్లో మా శివయ్యకు నీళ్లు గారుతున్నాయి, కాస్త చనుబాలు అక్క అని చెప్పి అడిగాడు. ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కళ్ళల్లో చనుబాలు వేసేవాళ్ళు అండి. చనుబాలను కూడా ఇట్లా చికిత్సలలో ఉపయోగించడం మనం చూడొచ్చు. ఆ చనుబాలతో శంఖాన్ని బట్టి బాగా నూరి దాన్ని ఒక గంధంలాగా తయారు చేసి కంటికి పూశాడు. తగ్గట్లేదు నీళ్లు. శివుడి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇట్లా తనకు తెలిసిన మందులు, తన ఇంట్లో తన తల్లిదండ్రులు చేసినవి, తన పక్కింటి వాళ్ళు తనకు చెప్పినవి, వైద్యులు తనకు చెప్పినవి, తనకు తెలిసినవి అన్నీ అండి. మందులు ఎన్ని తనకు తెలుసో అన్ని తీసుకొని వచ్చాడు. కొన్ని మందులు తానే రకరకాల గూడాలకెళ్ళి అడిగి మరీ తీసుకొని వచ్చాడు. అడవిలో ఉండే మందులు తెచ్చి ఉపయోగించాడు. అయినా సరే శివుని కంట్లో నుంచి నీళ్లు కారడం ఆగడం లేదు. ఈసారి రక్తం కారడం మొదలయ్యింది. పదే ఆ మందులను ప్రయోగించాడు, అయినా ఆగట్లా. దూర్జటి ఏమన్నాడంటే అండి, ఆ మందులన్నీ ఒక నీటి ప్రవాహంలో గనక చింతపండు తీసుకెళ్లి వేస్తే ఏమవుతుంది, అది వ్యర్థం అయిపోతుంది. అదే చింతపండు ప్రవాహంలో కాకుండా ఒక చిన్న గిన్నెలోనో కుండలోనో నీళ్లు నింపి దాంట్లో చింతపండు వేస్తే చింతపండు రసం తయారవుతుంది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రవాహంలో చింతపండు వేస్తే అది వ్యర్థం అయిపోతుంది కదా. అలా పోలిక తీసుకొని వచ్చాడు దూర్జటి. ప్రవాహంలో వేసిన చింతపండులాగా తిన్నడు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి మందు వ్యర్థమైపోయింది అన్నాడు. ఇక ఇప్పుడు నీళ్లకు బదులు కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంటే తిన్నడు బాధపడ్డాడు. అయ్యయ్యయ్యయ్యో ఏమిటిది? బహుశా పార్వతీమాత మా అమ్మ, ఆమె అతిలోక సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో చెలించిపోయి కళ్ళు అలా తెరుచుకొని చూస్తూ ఉన్నాడేమో పార్వతీమాతను, అందుకనే కళ్ళు బాగా అలసిపోయాయేమో, అందుకే ఇట్లా కళ్ళల్లో నీళ్లు గారాయా? లేకపోతే అసలు నాకే సరిగ్గా మందుల గురించి తెలియక ఏది పడితే అది నేను ప్రయోగించి శివుని కంట్లో రక్తం కారేలాగా నేను చేస్తున్నానా? శివుడి కంటికి మరింత సమస్య తెచ్చిపెట్టానా? అయ్యయ్యో, నా వల్ల శివునికి మరింత సమస్య వచ్చిందే. మన్మధుణ్ణే భస్మం చేసినటువంటి ఈ పరమశివునికి నేనెంత ద్రోహం చేశాను, స్వామి ద్రోహం చేశాను. నాకు తెలిసి తెలియని మందులన్నీ ఉపయోగించాను. జ్వరం వచ్చి ఒళ్ళు వేడెక్కితే వేడి మందులు ప్రయోగించి ఆ జ్వరాన్ని తగ్గిస్తారే వైద్యులు. అంటే వేడి తగ్గించాలంటే వేడికి వేడే మందు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నది మనకుందండి, కానీ ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నటువంటి దాన్ని తిన్నడు ప్రయోగించలేదు, ఎందుకంటే అది ఆయనకు తెలియదు. కానీ ఆ సామెత ఆయనకు తెలియకపోవచ్చు ఉష్ణం ఉష్ణేన శీతలం అనేది. కానీ వేడి చేస్తే ఒళ్ళు వేడెక్కితే వెచ్చని మందులు వేస్తారు అన్న విషయం మాత్రం తెలుసు. అంటే వేడికి వేడే మందు, కంటికి కన్నే మందు అని ఆలోచించి శివలింగం దగ్గరికి వచ్చి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా శరీరం నాశనమైపోయినా పర్వాలేదు అని వెంటనే తన అంబుల పొదిలో నుంచి బాణాన్ని సర్వన బయటకి లాగి ఎర్ర తామల్లాంటి తన కంటి కొనలకు బాణాన్ని పెట్టి వేగంగా కనుగుడ్డు పెకిలించాడు. దాంతో రక్తపు గుంటగా మారి ఉన్నటువంటి పరమశివుని కంటికి తన కంటిని పెట్టాడు తిన్నడు. ఇదంతా ఆ శివగోచరుడు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇప్పుడు శివుని కన్ను అంతకుముందు కంటే కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఓహో, తిన్నని సాహస భక్తి ఏ స్థాయిలో ఉందో చూద్దామని చెప్పి శివుడు తన రెండవ కంటి నుంచి కూడా రక్తం కారేటట్టు చేశాడు. వెంటనే తిన్నడు నవ్వాడు. ఓహో,
ఇప్పుడు అర్థమైంది, నీ దయ వల్ల నాకు అర్థమైంది స్వామి. కంటికి కన్నే మందు. నా కన్ను పెట్టగానే నీ కంట్లో నుంచి కారే రక్తం మాయమైపోయింది. ఇప్పుడు నాకు రెండో కన్నుంది. ఈ రెండో కన్ను తీసి నీకు పెడతాను. నాకు రెండు కళ్ళు పోయినా ఏమీ కాదు, కానీ నీకు మాత్రం సమస్య రాకూడదు సామే అని ఒక క్షణం బాణంతో రెండో కన్ను పెరకడం ప్రయత్నం చేయబోయి ఆగిపోయాడు. ఇప్పుడు నాకు రెండో కన్ను కూడా పోతే నేను శివుడి కన్ను ఎక్కడుందో ఎలా వెతుకుతాను, సరిగ్గా నా కన్ను పెట్టాలంటే అని తన కాలు, చెప్పుతో ఉన్నటువంటి తన కాలును రక్తం కారుతున్న ఆ ముక్కంటి కంటి పక్కన తన్ని శివలింగం మీద పెట్టి ఒక గుర్తుగా పెట్టుకొని ఇప్పుడు బాణం తీసి తన రెండో కనుగుడ్డు పెకిలించబోయాడు. ఎంత వేగంగా పెకిలించబోతున్నాడో అంతకంటే వేగంగా పరమశివుని యొక్క చెయ్యి వేగంగా బయటికొచ్చి టక్కున తిన్నడి యొక్క చేయిని పట్టుకుంది. ఆగు ఆగు అన్నాడు. ఒక్కసారిగా తిన్నడు ఆగిపోయాడు. ఇప్పుడు ఆ శివలింగం నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యి అక్కడ వెలుగొందుతూ ఉన్నాడు. తిన్నడితో మాట్లాడలేదు పరమశివుడు. వెంటనే తలదిప్పి, శివగోచరా, చూశావు కదా ఈ భక్తుని యొక్క అచంచలమైన భక్తి, పరికించావు గదా, ఇతడు నాకు భక్తుడు అవునా కాదా, నీ మనసుకు నచ్చాడా లేదా అన్నాడు శివుడు. శివగోచరుడు పరుగు పరుగున బయటికొచ్చాడు. ఈలోపు పరమశివుని దయవల్ల తిన్నడికి తన కన్ను మళ్ళీ తనకొచ్చేసింది. తిన్నడు ఆ శివగోచరుణ్ణి చూశాడు, శివగోచరుడు తిన్నడిని చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అలా నిలబడ్డారు. ఇప్పుడు తిన్నడికి కూడా తెలియదు కదా ఎవరి శివగోచరుడు, నేను కాకుండా ఇంకెవరో ఒక వ్యక్తి ఇంత భయంకరమైనటువంటి అరణ్యం లోపలికి, ఇంత భయంకరమైన ప్రాంతం లోపలికి వచ్చాడు, అతన్ని కూడా పేరు పెట్టి శివుడు పిలుస్తున్నాడంటే ఇతను ఎంత గొప్ప భక్తుడు అయ్యుంటాడో, ఎంత మహానుభావుడు అయ్యుంటాడో తిన్నని ఆలోచన. అలాగే ఏం జరిగిందో మొత్తం కనులారా చూశాడు శివగోచరుడు. అతను స్థానమైపోయి ఇద్దరు అట్లా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు శివుడు తరహాసం చేస్తూ వాళ్ళిద్దరినీ కలిపి అడిగాడు. విడివిడిగా అడగల, తిన్నా నీకేం కావాలి, శివగోచరా నీకేం కావాలి అడగల. ఇద్దరిని నాకు దగ్గరగా రండి, మరి కాస్త దగ్గరగా రండి అని పిలిచి దగ్గరికి పిలుచుకొని, ఇప్పుడు చెప్పండి మీకు ఏ ఏ వరాలు కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు. పరమశివుడు దయామయుడు కదండి, రాక్షసులకే వరాలు ఇచ్చినటువంటి వాడు పరమశివుడు. ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ అండి ముక్త కంఠంతో అడిగింది ఏంటంటే, శివా, ఓ దేవదేవా, సంపూర్ణమైన నీ దివ్య తేజస్సును మేం చూశాం. నీ దివ్య తేజస్సు వల్ల మాలో ఉండే అహంకారాలు, మాయలు, మోహాలు, కోరికలు మొత్తం నశించిపోయాయి. చిదానంద స్వరూపుడివైన నువ్వు మా ఇద్దరిని నీలో లీనం చేసుకో. మళ్ళీ ఈ భూలోకంలో మేము జన్మించడము, మళ్ళీ మరణించడము, జననము మరణము, ఈ బాధలు మాకు లేకుండా చేయి. ఇప్పుడు మా హృదయం, మా మనస్సు పూర్తిగా నీ ఆనందామృతమనే రసంలో స్నానం చేస్తోంది, మునుగుతోంది. ఇక మాకింకేమీ అవసరం లేదు వరాలు. నువ్వు ఇవ్వాలనుకుంటే, ధూర్జటి అండి స్పష్టంగా రాశాడు, నువ్వు ఇవ్వదలిస్తే, నువ్వు ఇవ్వాలనుకుంటే నీలో మేము ఐక్యమయ్యే వరాన్ని ప్రసాదించు అన్నారు. అని ఇద్దరూ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి శివుని ఎదురుగా ధ్యానంలో మునిగిపోయి నిలబడ్డారు. ఇప్పుడు శివుడు ఇక వాళ్లకు ఈ ప్రపంచంతో, ఈ ఇహలోకంతో, ఈ భూమితో ఇక సంబంధం లేకుండా వాళ్ళిద్దరినీ అనంతమైన తన ఆత్మ చైతన్య రూపంలో వాళ్ళను విలీనం చేసుకున్నాడు. అంటే వారి ఆత్మలు వారి దేహాల నుంచి బయటకొచ్చేసి పరమశివునిలో లీనమైపోయాయి. పరమశివుడు అంతర్ధానమైపోయాడు. ఇది తిన్నని వృత్తాంతము. ఆయన పేరే కన్నప్ప. కన్ను సమర్పించాడు కన్నప్ప. ఆ తర్వాత నాయనార్లలో ఒకడిగా వెలుగొందాడు. కన్నప్ప నాయనార్ అని చెప్పి పిలుస్తారు. ఆయన చూపించినటువంటి భక్తి, ఆ శ్రద్ధ, ఆ స్థాయి ఎలా ఉన్నది అన్నది చెప్పడానికి ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యం అనే కావ్యం ద్వారా అందించాడు. శ్రీకృష్ణదేవరాయల వారు ధూర్జటి మహాకవిని సత్కరించారు. ఆ గ్రంథం ఇప్పటికీ మన తెలుగు సాహిత్యంలో ఆచంద్ర తారార్కమై వెలుగొందుతోంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, సినిమాలలో ఉండే పైత్యానికి అసలైన కథకు తేడా ఏ స్థాయిలో ఉంటుందో. తిన్నడి తండ్రి నాదనాథుణ్ణి ఎవరో చంపినట్టుగా సినిమాలు తీయడము అలాంటిది ఏది కథలో లేదు. తిన్నడు ముందు నాస్తికుడు అయ్యాడు అన్నట్టుగా సినిమాల్లో పైత్యం అదేది కాళహస్తీశ్వర మహత్యంలో లేదు. తిన్నని స్నేహితుడిని చిన్నప్పుడు అమ్మోరికి బలిస్తే అది చూసి దేవుడి మీద కోపం తెచ్చుకొని 2.5 గంటల పాటు సినిమాలో తిట్టుకుంటూ కూర్చుంటాడు. ఇవన్నీ ఏవి కూడా ఇందులో లేవు. చిన్నప్పటి నుంచే
అసలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే అండి శివామృతం తాగి పెరిగినటువంటి వాడు భక్తుడు పెరగడం అలాగే పెరిగాడు. ఇది తిన్నని యొక్క వృత్తాంతం. అలాగే మనం సినిమాలలో చూసినట్టు పాత కాళహస్తీశ్వర మహత్యము, భక్త కన్నప్ప, లేటెస్ట్గా వచ్చిన కన్నప్ప, ఇందులో చూసినట్టు బ్రాహ్మణ పాత్రలు విలన్లుగానో, వెకిలి వేషాలు వేసేవాళ్లుగానో, అహంకారులుగానో, మూర్ఖులుగానో, మూడులుగానో, లేకపోతే తన ఇంట్లో వాళ్లను కూడా ఆ దేవాలయానికి రానివ్వకుండా తాను మాత్రమే వెళ్ళి ఆ దేవాలయంలో లేదా ఆ ప్రాంతంలో శివుణ్ణి దర్శనం చేసుకునే అంత పరమ మూర్ఖుడిగా, స్వార్థపరుడిగా భక్త కన్నప్ప అసలు కథలో బ్రాహ్మణుడు లేడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి దాకా వెళ్ళాలి, ఆ అరణ్యంలో భయంకరమైన ప్రాంతం లోపలికి వెళ్ళాలి అని అంటేనే సామాన్యులెవరూ అంత సులభంగా వెళ్ళలేనటువంటి ప్రాంతం. అయినా సరే వదిలేయకుండా అయ్యో అక్కడున్నాడే శివుడు అని చెప్పి ఇంత పెద్ద కుండ నిండా పాలు, ఒక పూల సజ్జ తీసుకొని వెళ్ళి పరమశివుణ్ణి అర్చించుకుంటూ వస్తూ ఉన్నాడు బ్రాహ్మడు. అతనంటే శివునికి మక్కువ. అందుకే వెంటనే మాట్లాడాడు. ఇప్పుడు నీకు సందేహం కలిగింది కదా శివగోచరా, నువ్వు ఇక్కడ నా వెనక దాక్కో, నీ సందేహం ఇప్పుడే తీరుస్తాను అని చెప్పి శివగోచరుని యొక్క సందేహాన్ని తీర్చడానికి, కన్నప్ప భక్తి ఏ విధంగా ఉంటుందో చాటి చెప్పడానికి పరమశివుడు ఆ లీల చూపించాడు అంటేనే మనకు అర్థమవుతోంది. ఇక్కడ బ్రాహ్మణుడు ఏమీ విలను కాదు, మూర్ఖుడు కాదు, స్వార్థపరుడు కాదు. మరి సినిమాలలో ఎలా చూపించుకుంటూ వచ్చారండి? ఇక కన్నప్పని పెట్టి రొమాన్సులు చేయించడాలు అవన్నీ కూడా మనం చూడొచ్చు ఈ సినిమాలలో. ఈ దిక్కుమాలిన దరిద్రాలు. శృంగారం రాశాడు ధూర్జటి. నిజానికి ధూర్జటికే పేరు, మంచి శృంగార పురుషుడు అన్నటువంటి పేరుంది ధూర్జటికి. సరే మనం అక్కడి దాకా వెళ్ళట్లేదు ఈ వీడియోలో కానీ ధూర్జటి కన్నప్పకు పెళ్లి చేసి ఆ కన్నప్ప భార్యతో శృంగారాలు ఇవన్నీ ఏమీ ధూర్జటి రాయలేదు. గూడెం నుంచి వెలయ్యడాలు, లేకపోతే గూడెం నుంచి వెళ్ళిపోవడాలు, ఇంకెక్కడో ఉండడాలు, మళ్ళీ ఈ కన్నప్పకు విలన్ని పెట్టడాలు. ఎంత అండి పైత్యం! జస్ట్ ఎడ్రినలిన్ రష్ కోసము చూసే వ్యూవర్స్ బాడీలో ఎడ్రినలిన్ రష్ ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత ఎక్కువగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానికోసం అని చెప్పి ఇక ఎలివేషన్ షాట్స్, ఎలివేషన్ సీన్స్ తీయడానికి అనవసరమైన ఫైట్స్, అనవసరమైనటువంటి చెత్త చెదారం మొత్తం నింపి లాస్ట్కి ఏదో చిట్ట చివరి అరగంట ఆ భక్తికి సంబంధించింది ఏదో మనకు ఆ కన్నప్ప కథ చూపించేసి ఇదే మొత్తం కన్నప్ప కథ నమ్మేయండి అంటే ఎట్లా అండి? మళ్ళీ ఇది పూర్తి కన్నప్ప కథ కాదు, కల్పితము అని చెప్పి వేస్తారు ముందు. మరి కల్పితం అని చెప్పి వేసినప్పుడు దానికి కన్నప్ప అని చెప్పి పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకేదో అప్ప అని చెప్పి పేరు పెట్టుకోవచ్చు. కన్నప్ప కథ ఎందుకు తీయాలి? వేరే కథ తీసుకో, ఏం వద్దనట్లేదు కదా. వేరే చక్కగా భక్తి కథ ఇంకేదైనా తీసుకో. బాహుబలి అని చెప్పి సినిమా తీశారు, దాన్ని ఎవరైనా సరే ఫలానా దాంతో కంపేర్ చేసి విమర్శించే పరిస్థితి ఉందంటే లేదు. ఎందుకంటే బాహుబలి అనేది ఒక ఫోక్లోర్, ఒక జానపదం. అది ఎక్కడ కూడా లేదు. జానపద కథలు చాలా ఉంటాయి కదా. మనకు విఠలాచార్య సినిమా టైంలో జానపద కథలు వచ్చేవి. సింహాసనం అని కృష్ణ గారు జానపద కథ తీశారు. జానపద కథ నీ ఇష్టం, నీ ఊహను ఎంతైనా తీసుకో, ఎంత అద్భుతంగానన్నా తీసుకో. ప్రేక్షకులు మెచ్చుకుంటారు, సీన్స్ బాగాలేకపోతే విమర్శిస్తారు, అది వేరే కథ. కానీ నీకు ఆల్రెడీ ఒక ఉద్గ్రంథం సిద్ధంగా ఉన్నప్పుడు, కావ్యం సిద్ధంగా ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ కావ్యాన్ని అధ్యయనం చేసి దాన్ని చాలా చక్కగా ఎంత అద్భుతంగా తీస్తావో తీసే ప్రయత్నం చేయొచ్చు కదా. అందులో లేని పైత్యాలన్నీ తీసే ప్రయత్నం చేయడం ఎందుకు? ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను, ఎంతమంది ఈ వీడియో చూస్తారో చూడండి. చాలా తక్కువ మంది చూస్తారు వీడియో. పైగా నేను పద్యాలు అవన్నీ నేను చెప్పలా, పద్యాలతో సహా చాలా అద్భుతంగా ఇంకా వర్ణనలు అవన్నీ నేను చెప్పాలంటే 3-4 వీడియోలు అవుతుంది. అసలు ఆ వీడియోలో అలా పద్యాలతో సహా చెప్తే చూస్తారో లేదో నాకైతే తెలియదు. ఆ నమ్మకం అయితే నాకు లేదు, పోయింది నమ్మకం. ఎందుకంటే నేను సింహాసన ద్వాత్రింశిక గ్రంథం పద్యాలతో సహా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మధ్య మధ్యలో పద్యాలు ఎందుకండి, పద్యాలు వద్దండి, పద్యాలొద్దు, పద్యాలొద్దు, వర్ణనొద్దు, అదొద్దు, ఇదొద్దు, ఇవన్నీ ఉంది నా కామెంట్ సెక్షన్ లోపల. అది చూసిన తర్వాత వీళ్ళ కథ నేరేట్ చేస్తే సరిపోతుంది, పద్యాలు అవసరం లేదా అన్నటువంటి భావన కలిగింది. పోనీ ఆ కథ అయినా కానీ ఉన్నది ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేయొచ్చు కదండి సినిమాలలో. మనకు ఆల్రెడీ ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేదనుకోండి, ఒక కథ లేదు, నువ్వు తయారు చేసుకుంటున్నావు, నువ్వు తీస్తున్నావు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో, బాగుందా బాలేదో జనం చెప్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కన్నప్ప కథ ఇదే, సినిమాలో చూపించింది నిజమో అని చెప్పి నమ్మే పరిస్థితులు దాపురిస్తాయి. రామాయణాన్ని, మహాభారతాన్ని అలాగే వక్రీకరించి సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా మహాభారతంలో ఏముందో చెప్తే జనాలు నమ్మనటువంటి పరిస్థితి, సినిమాలో చూపించే మహాభారతమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితి. సినిమా యాక్టర్ ఎంత బాగా యాక్ట్ చేస్తే, సినిమా డైలాగ్ రైటర్ ఎంత బాగా డైలాగ్స్ రాస్తే, సినిమా డైరెక్టర్ ఎంత బాగా ఎలివేషన్ షాట్స్ తీస్తే ఆ మాయలో, ఆ మత్తులో పడిపోయి అదే నిజమని చెప్పి నమ్మే భ్రమలో ఉన్నారు. అందుకనే అండి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది భక్త కన్నప్ప కథ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ గా కథలో ఏముందో చెప్పే ప్రయత్నం చేశాను నేను. అందులో లేనిదేది నేను చెప్పలేదు. ఇప్పటి వరకు ఎవరైతే అండి పూర్తిగా మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా వీడియో ఎవరైతే విన్నారో ఈ క్షణం వరకు, వాళ్ళందరి మీద ఆ పరమశివుని యొక్క, పార్వతీమాత యొక్క ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ.